నెట్వర్క్ మార్కెటింగ్. సో మనం మాట్లాడుకుంటుంది వెస్టేజ్ గురించి కాదు. సో మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి. సింపుల్ గా ఒక విషయం ఆలోచించండి. ప్రతి మనిషికి తన జీవితంలో ఎంతమంది పరిచయం ఉంటారు? మహా అంటే ఒక 10, 20, 20, 30, 40 మంది, 50 మంది, లేదా కొంచెం సర్కిల్ ఎక్కువ ఉంటే ఒక 100 మంది. సో ఎందుకు ఈ నెట్వర్క్ అనేది మనకి ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇటుక బట్టి ఉన్నాం. ఇటుకరాళ్ళు మీకు ఇటు పక్క ఒక 100 ఇటుకరాళ్ళు పేర్చాం. వీటిని మీరు యువతలకు తీసుకెళ్ళాలి అంటే మీ ఒక్కరి వల్ల ఎంత వరకు సాధ్యపడుతుంది? ఎంత టైంలో సాధ్యపడుతుంది? 100 ఇటుకరాళ్ళని ఎంత టైంలో మీరు అటు పక్కకు చేర్చగలరు? ఇది యాక్చువల్‌గా చాలా మందికి తెలిసి ఉంటది. సినిమాల్లో చూసుంటారు, ఫిల్మ్స్‌లో చూసుంటారు. సో ఏదైనా గూడా, ఏ పనైనా గూడా సింపుల్‌గా, చాలా ఎఫెక్టివ్‌గా, త్వరగా కంప్లీట్ చేయాలి అంటే మనకి ఎంత నెట్వర్క్ ఎక్కువ ఉంటే అంత త్వరగా మనం కంప్లీట్ చేయడానికి సాధ్యపడుతుంది. అవునా? సో అట్లాగే ఇక్కడ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు మనకి నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు ఎంచుకున్నాము అంటే, మార్కెటింగ్ అనేది మన జీవితాన్ని మార్చడానికి చాలా అద్భుతంగా పనిచేసే ఒక ప్లాట్‌ఫామ్. ఈ ప్లాట్‌ఫామ్‌ని మనం ఎలా యూజ్ చేసుకుంటే, ఎంత ఎఫెక్టివ్‌గా మనం పనిచేస్తే అంత త్వరగా మన లైఫ్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో నెట్వర్క్ వల్ల ఏమవుతుంది? సో నెట్వర్క్ వల్ల ఏ పనైనా గూడా మనం సులభంగా, త్వరగా, తక్కువ ఖర్చు లేదా తక్కువ శ్రమతో చేయడానికి మీకు ఈ నెట్వర్క్ అనేది యూజ్ అవుతుంది. అర్థమైందా? సో మార్కెటింగ్ వచ్చేసరికి మీరు ఎంచుకున్న ప్రొడక్ట్ లేదా సర్వీస్ ని మీరు ఎంత ఎక్కువగా మార్కెట్ చేయగలిగితే, అంటే మీ నెట్వర్క్‌ని ఎంత చేయగలిగితే మీరు అంత ఆదాయం తీసుకునే అవకాశం ఎక్కడుందంటే మార్కెటింగ్‌లో ఉంది. సో ఈ 2 కూడా కలిసిన ప్లాట్‌ఫార్మే వెస్టీజ్. సో ఈ 2 కలిసి మనం ఎలా చేయాలి అని తెలుసుకోవడమే ఈరోజు చూపు. ఓకేనా? సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒకటి కాదు. ఇది 2 కలిపిన ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్. ఓకేనా? 2 ఆయుధాలను ఒకటే చేతిలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధం చేసే వ్యక్తి దగ్గర కత్తి మరియు షీల్డ్ అంటాం కదా! 2 ఉన్నాయనుకోండి. తనని తాను కాపాడుకుంటూ తను యుద్ధం చేయగలుగుతాడు. సో గెలిచేదానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇక్కడ కూడా మీ దగ్గర నెట్వర్క్ ఉంది. మీకు కావాల్సిన మార్కెటింగ్ స్కిల్స్ మీ దగ్గర ఉంటే మీరు ఈ ఫీల్డ్‌లో 100% సక్సెస్ అవ్వచ్చు. కానీ చాలా మంది మనం మర్చిపోతున్న విషయం ఏంటంటే, సిస్టమ్‌కి మనం ఎలా తల వంచి పనిచేయాలి? సిస్టమ్ ఏంటి ఇక్కడ? ఆ సిస్టమ్ ఏంటి? ఆ సిస్టమ్‌లో మనం ఎలా ఉండాలి? లేదు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్? ఎందుకు మనకి నెట్వర్క్ మార్కెటింగ్ ఇంపార్టెంట్ అనేది ఈరోజు మనం చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ అసలు ఎందుకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేస్తే, చూడండి, ట్రెడిషనల్ మార్కెట్‌కి నెట్వర్క్ మార్కెటింగ్‌కి ఉన్న డిఫరెన్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. మీకు ట్రెడిషనల్ మార్కెట్‌లో లేదా ట్రెడిషనల్ ఎంప్లాయ్‌మెంట్‌లో లేదా ట్రెడిషనల్ బిజినెస్‌లో మీకు ఏ రోల్ అయినా గూడా, మీ రోల్ ఏదైనా కానివ్వండి. మీరు దాంట్లో మేనేజర్ అవ్వచ్చు, లేదా దాంట్లో స్టాఫ్ అవ్వచ్చు, లేదా సీఈఓ అవ్వచ్చు. ఏదైనా గూడా ఒక ఫిక్స్‌డ్ రోల్ అనేది మీకు ఉంటుంది. ఓకేనా? అది. పిక్చర్ కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది సార్. సార్ స్క్రీన్ షేర్ అవుతుంది. యెస్. సో నెక్స్ట్ ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మీకు టైం ఫ్రీడమ్ అనేది ఉండదు. సో వాళ్ళు ఏదైతే మీకు టైం అనేది ఒకటి సెట్ చేశారో,
అంటే మీ చుట్టూ ఒక గీత గీసి ఈ గీతలోనే మిమ్మల్ని పని చేయమంటారు. ఆ గీతలోనే మీరు పని చేయాలి. అప్పుడే శాలరీ అయినా గౌరవం అయినా మనకి వస్తుంది. నెక్స్ట్ లిమిటెడ్ కంట్రోల్ ఓవర్ ఇన్కమ్. ఇన్కమ్ మీద మీకు ఎలాంటి కంట్రోల్ అనేది ఉండదు. ఇన్కమ్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? మీ ఓనర్ కంట్రోల్లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. కేవలం ఒక జీతం మాత్రమే మనం తీసుకోగలం ట్రెడిషనల్ ఎంప్లాయ్మెంట్లో. సో ఈ 4 అనేది ప్రతి మనిషికి, మీరు ఏ జాబ్ చేయండి, ఏ బిజినెస్ చేయండి, లేదా ఇంకోటో ఏదైనా కూడా. ఎందుకు బిజినెస్ అయినా కూడా అంటున్నాను అంటే, మీరు ఒక కిరాణా కొట్టు పెట్టారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మనం ఇప్పుడు వెస్టేజ్లో మనం ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్సే కదా చేస్తున్నాం. ఒక కిరాణా కొట్టు బిజినెస్ పెట్టారనుకుందాం. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. సో మీరు ఒక ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్ని పెట్టుకున్నారు. వాళ్ళ చేత పని చేయించుకోవాలి, వాళ్ళ టైంకి రావాలి, అవన్నీ మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ రోల్ అనేది ఫిక్స్డ్. అక్కడ మీరు అక్కడే పని చేయాలి, మీరు అక్కడే స్టాక్ చూసుకోవాలి, వచ్చిన కస్టమర్స్తోనే మీరు బిజినెస్ అనేది చేయాలి. మీరు బిజినెస్ పెంచుకోవాలి అంటే వేరే బ్రాంచ్ పెట్టాలి అన్నా, లేదు మార్కెటింగ్ చేయాలి అన్నా, మళ్ళీ అడిషనల్ మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి. పోస్టర్లు వేయాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. లేదు పేపర్లో యాడ్ ఇవ్వాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. లేదు టీవీలో యాడ్ ఇవ్వాలి, మీ డిష్ కేబుల్లో యాడ్ ఇవ్వాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. సో ఎక్కడైనా కూడా మీరు గమనిస్తే ఫిక్స్డ్ రోల్ ఉంటుంది, ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్. ఉదయాన్నే 8 కల్లా తీయాలి, లేదా 6 గంటల కల్లా తీయాలి. పిల్లలకి బాక్సులు కట్టే వాళ్ళకి ఉప్మా రవ్వ అవసరం, ఇమీడియట్గా రావాలి. బిజినెస్ పెరగాలి అంటే ఉదయాన్నే షాప్ తీయాలి. సో మీకు వేరే ఆప్షన్ అనేది లేదు. ఖచ్చితంగా మీరు బిజినెస్ పెంచుకోవాలి అంటే మీకు ఇబ్బంది ఉన్నా సరే, ఆ ఫిక్స్డ్ అవర్స్లో మీరు ఖచ్చితంగా బిజినెస్ అనేది రన్ చేయాలి. లిమిటెడ్ కంట్రోల్ ఓవర్ ఇన్కమ్. అంటే మీ ఇన్కమ్ మీద లిమిటెడ్ కంట్రోలే ఉంటుంది మీకు. కస్టమర్ రావాలి, కస్టమర్ వచ్చి పర్చేస్ చేస్తేనే మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్పాలి అంటే కష్టం. సో కస్టమర్ వచ్చిన దాకా వెయిట్ చేయాలి. కస్టమర్ వచ్చిన తర్వాత మీ బిజినెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మీకు ఆ ఇన్కమ్ అనేది బిజినెస్ అయినా, జాబ్ అయినా, శాలరీ అనుకోండి. శాలరీ అంటే మంత్లీ మీకు ఓనర్ ఇస్తాడు. లేదు బిజినెస్ అంటే మీరు ఎంతైతే బిజినెస్ చేశారో దానికి మాత్రమే ఇన్కమ్ అనేది తీసుకుంటారు. ఇది జీవితాంతం ఉంటుంది. సో ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చేసరికి ఇక్కడ కూడా స్టార్టింగ్లో మీకు ఇన్కమ్ అనేది మీరు ఎంతవరకు అయితే చేశారో అంతవరకు మాత్రమే వస్తుంది. కానీ లాంగ్ రన్లో వెళ్ళేసరికి మీ ఓన్ కస్టమర్ బేస్ అనేది ఒకటి బిల్డ్ అవుతుంది. సో ఎలా అయితే ఇప్పుడు కిరాణా కొట్లో ఒక ఆప్షన్ ఏముంటుందంటే, మనకి కావాల్సిన కస్టమరు మన షాప్ దగ్గరికే వస్తారు. ఇక్కడ కూడా అలాగే మీకు ఓన్ కస్టమర్ బేస్ బిల్డ్ అవుతుంది, కానీ అది డూప్లికేట్ అవుతుంది. సో ఆ డూప్లికేట్ పవర్ కూడా ముందు తెలుసుకుందాం. సో డెవలప్ బిజినెస్ స్కిల్స్. ఇక్కడ మీరు బిజినెస్ స్కిల్స్ని పెంచుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మల్టిపుల్ ఇన్కమ్ పాసిబిలిటీస్ని మనం తీసుకోవచ్చు. మల్టిపుల్ ఇన్కమ్స్ అంటే మనం ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు వెస్టేజ్లోనే తీసుకుందాం. మనకి 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. మీకు కార్ ఫండ్ కానీ, హౌస్ ఫండ్ కానీ, ట్రావెల్ ఫండ్ కానీ, ఇవి మనకి బయట దొరకడం కష్టం. కానీ ఇక్కడ మీకు ఆ మల్టిపుల్ ఇన్కమ్స్ అనేది మీ లెవెల్ మీరు పెంచుకునే కొద్దీ, మీ స్కిల్ పెంచుకొని, మీ వర్క్ పెంచుకునే కొద్దీ తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది. నెక్స్ట్ బిల్డ్ లీడర్షిప్. సో ఈ లీడర్షిప్ అనేది బిల్డ్ చేయడం కష్టం. ఎందుకంటున్నానంటే జాబ్లో మీ పైన ఎవరుంటారో వాళ్ళే మీకు లీడర్షిప్గా ముందుకెళ్తారు. కానీ ఆ లీడర్షిప్ ఎలా ఉంటుందంటే బాసిజం. వాళ్ళు ఏం చెప్తారో మీరు అదే చేయాలి. ఓకేనా? మన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. కానీ ఇక్కడ ఈ బిజినెస్లో మీ పైనుండే లీడర్షిప్స్ మీరు ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారో కమ్యూనికేట్ చేసుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ గ్రో విత్ టీమ్. మీరొక్కరే ఎదగరు ఇక్కడ. మీ జాబ్లో మీరొక్కరే ఎదుగుతారు, మీరొక్కరే శాలరీ తీసుకుంటారు. మీ ఫ్యామిలీ మాత్రమే ఇన్కమ్ తీసుకొని, ఇన్కమ్ ద్వారా మీ ఫ్యామిలీ మాత్రమే ఎదగడానికి అవకాశం ఉంటుంది. అది కూడా లిమిటెడ్ పాసిబిలిటీస్తో. కానీ ఇక్కడ మీతో పాటు మీ టీమును కూడా ఎదగడానికి, లేదా టీంతో పాటు మీరు ఎదగడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది ఉపయోగపడుతుంది. సో ట్రెడిషనల్ ఎంప్లాయ్మెంట్లో మీరు ఎక్కడున్నారో
20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పనిచేసినా కూడా మనం ఆల్మోస్ట్ ఆ దరిదాపుల్లోనే ఉంటాం. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక 5 ఇయర్స్ మనం గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఆ స్థాయికి చేరే అవకాశం అనేది ఉంటది. ఏదైతే మీరు అనుకున్న స్థాయి ఉందో ఆ స్థాయికి మీరు చేరడానికి ఎక్కువ అవకాశం ఉంటది. ఓకేనా? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డోంట్ జడ్జ్ వర్క్ ఫర్ ఇన్కమ్. డోంట్ జస్ట్ వర్క్ ఫర్ ఇన్కమ్. ఓన్లీ మనం మనీ కోసం నెట్వర్క్ మార్కెటింగ్లో పని చేస్తే మనం ఎప్పటికీ కూడా సక్సెస్ అవ్వలేము. అర్థమైందా? సో మనం చేయాల్సింది ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్లో అంటే, ఇన్కమ్ ప్రొడ్యూస్ చేసే అసెట్స్ని మనము తయారు చేయాలి. ఎప్పుడైనా కూడా ఒక బిజినెస్ మ్యాగ్నెట్ని మీరు గమనిస్తే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ లేదా ఇన్కమ్ అసెట్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ తీసుకోండి. రిలయన్స్ అనేది ఒక స్టోరే కనిపిస్తుందా మీకు? లేదు. ప్రతి మండలాల్లో ఒక స్మార్ట్ బజార్ అని చెప్పి స్టార్ట్ చేశారు, లేదా స్టోర్స్ అని చెప్పి స్టార్ట్ చేశారు, లేదా ఎలక్ట్రానిక్స్ ఉంది. సో ఇట్లా మల్టిపుల్ అసెట్స్ని తయారు చేయడం వల్ల మీకు ఒక స్టేట్లో వాళ్ళ బిజినెస్ ఆగిపోయినా మిగతా స్టేట్లో మీకు బిజినెస్ అనేది రన్ అవుతుంది. సో మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ రెడీ చేసుకొని ఒక పెద్ద నెట్వర్క్ని బిల్డ్ చేసుకొని ఈరోజు మన ఇండియాలోనే నెంబర్ 1 ధనికుల్లో ఒకళ్ళుగా నిలబడ్డారు. సో దాని గురించి కూడా తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ నెట్వర్క్ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వాలి అంటే మనకి కావాల్సిన కొన్ని ఎలిజిబిలిటీస్ ఉంటాయి. మనం చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి. ఆ పనులు మనం కరెక్ట్‌గా చేయలేకపోతే మనం ఎప్పటికీ దీంట్లో సక్సెస్ అవ్వలేం. నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్నాము, నేను చేస్తున్నాను అని చెప్పుకోవడానికి తప్ప మనం ఎదగడానికి ఇది ఎట్టి పరిస్థితుల్లో మనకి సహకరించదు. ఎందుకు అంటే మనం చేయాల్సింది కరెక్ట్‌గా చేస్తేనే ఇక్కడ మనం ముందుకెళ్ళగలం. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ అనంగానే ఇక్కడ ప్రొడక్ట్స్ మనం సేల్ చేయాలి. ప్రొడక్ట్ సేల్ చేస్తే మనం ఈ బిజినెస్‌లో సక్సెస్ అవుతాము అనేది అనుకుంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికంటే కూడా పెద్ద బొమ్మ ఉంది. అదేంటి అంటే ప్రొడక్ట్‌తో పాటు నెట్వర్క్‌ని బిల్డ్ చేయడం, స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడం, అట్లాగే సిస్టమ్‌లో ఉండడం, అట్లాగే లీడర్స్, ఇవన్నీ కూడా సైమల్టేనియస్‌గా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అప్పుడే మనం ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వగలము. దేనికైతే మనం ఇచ్చిన పర్పస్ ఏదైతే ఆ పర్పస్ అనేది ఫుల్‌ఫిల్ అవుతది. సో దాన్ని బిల్డ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? సో ఫస్ట్ ప్రొడక్ట్ గురించి ప్రాపర్‌గా మనకి తెలిసుండాలి. ప్రాపర్‌గా తెలిసుండాలంటే ప్రొడక్ట్ తెలిసుండాలి. సో అందుకనే వెస్టీజ్‌లో మనకి ప్రిన్సిపల్ ఏంటి? యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్. ఎవరితో షేర్ చేయాలి? పీపుల్‌తో. మనకు తెలిసిన మనుషులతో మనం షేర్ చేయాలి. షేర్ చేసిన తర్వాత ముఖ్యంగా మనం పెంచుకోవాల్సింది ఏంటంటే ఏం స్కిల్స్ ఉండాలి మన దగ్గర? ఏం స్కిల్స్ ఉండాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మార్కెటింగ్ లేదు. మనం ప్రొడక్ట్ గురించి మాట్లాడే సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్. వీడియో ఆఫ్ చేస్తాను. ఎస్. ఇప్పుడు ఓకేనా? క్లియరా? ఎస్ సార్. యా. సో కస్టమర్‌తో మనం కమ్యూనికేట్ అయ్యే స్కిల్ అనేది ప్రాపర్‌గా మనం నేర్చుకోగలగాలి. ఈ బిజినెస్‌లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే బిజినెస్‌లో జాయిన్ అవ్వంగానే నేను వెస్టీజ్‌లో జాయిన్ అయ్యాను, దా ఐడీ యేసుకో. నేను వెస్టీజ్‌లో జాయిన్ అయ్యాను, ఇదిగో ప్రొడక్ట్ కొనుక్కో. నా మీద నమ్మకం లేదా? వాడి చూడు. నేను చెబుతున్నాను కదా! నువ్వు రా, నువ్వు ఐడీ, నువ్వు ఆధార్ కార్డ్ ఇయ్యి, ఓటర్ కార్డ్ ఇయ్యి అని చెప్పి మనం జనాల వెనక పడతాం. కానీ మనలో ఉన్న స్కిల్స్‌ని, ఎందుకు అంటే ఇన్ని రోజులు మనం ఏదో ఒక ప్లాట్‌ఫామ్‌లో ఉన్నాం. జాబ్‌లోనో, బిజినెస్‌లోనో, ఇంకోటో ఏదో ఒక దాంట్లో ఉన్నాం. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనకి కొత్త. మనం నెట్వర్క్ మార్కెటింగ్ కూడా కొత్త. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సిన పనేంటంటే ఎవాల్యుయేట్ చేసుకోవడం. మనల్ని మనము
క్వశ్చన్ చేసుకోవడం, మనలో ఏ స్కిల్స్ ఉన్నాయి, ఈ బిజినెస్కి మనం ఎలా మారాలి, ఏం నేర్చుకోవాలి. సో ఇది మనం ఖచ్చితంగా చెయ్యాలి. మనం ఏదో ఒక కస్టమర్ లిస్ట్ని బిల్డ్ చేసుకోవడానికి ఇక్కడికి రాలా. మా ఇంటి పక్కన ఉన్నారు, లేదా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నా ఫోన్ కాంటాక్ట్లో ఇంతమంది లిస్ట్ ఉన్నారు, 400 మంది ఉన్నారు, 500 మంది ఉన్నారు అని లిస్ట్ రాసుకొని ప్రతి ఒక్కరికి సోపు పేస్ట్ అమ్మడానికి మనం ఇక్కడికి రాలేదు. మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము అంటే ఒక ప్రాపర్ లీడర్షిప్తో ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసి దాని ద్వారా ఒక బిజినెస్ ఎంపవర్మెంట్ క్రియేట్ చేసి దాని ద్వారా మనం 3 తరాల భవిష్యత్తుని మార్చుకోవడానికి ఇక్కడికి వచ్చాం. సో వై నెట్వర్క్ మార్కెటింగ్ అనడానికి ఇందాక చెప్పిన దాంట్లో మనకి ఎక్కువగా వినిపించింది ప్యాసివ్ ఇన్కమ్, 3 జనరేషన్ ఇన్కమ్, హెల్త్, మ్యూచువల్ గ్రోత్. సో ఇవి సాధించాలి అంటే మనం దీనికి తగ్గట్టుగా, ఈ సిస్టమ్కి తగ్గట్టుగా ఆలోచించగలగాలి. కానీ మనలో చాలా మంది చేస్తుంది ఏంటంటే సొంత ప్రయోగాలు, సొంత ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకనే ఈ సిస్టంలో మనం త్వరగా సక్సెస్ అవ్వలేకపోతున్నాం. కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఓన్లీ మనం సబ్బులు పేస్ట్లు అమ్మే బిజినెస్ కాదు. ఇది ఎంటైర్లీ ఒక లీడర్షిప్ బిజినెస్, ఒక రిలేషన్షిప్ మీద నడిచే బిజినెస్, టీమ్స్ని మనం ఆర్గనైజ్ చేసి నడిపించే బిజినెస్ ఇది. సో ఇక్కడ మన మెంటాలిటీ అనేది ఎంత ఈ సిస్టమ్కి తగ్గట్టుగా మారితే అంత త్వరగా మనం సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ థింగ్ ఈ బిజినెస్లో మారేది నీ జీవితం అని చెప్తాం. ఎందుకు జీవితం మారుతుంది అని చెప్తాము అంటే మిగతా ఏ ఫీల్డ్లో నువ్వు ఉన్నా కూడా జస్ట్ నీకు ఒక ఇన్కమ్ వస్తుంది, నువ్వు ఒక ఫీల్డ్లో ఉన్నావు, ఆ ఫీల్డ్లో నువ్వు తోపవచ్చు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అయినప్పుడు ఒక కమ్యూనికేషన్ బిల్డ్ చేసే స్కిల్ నీకు పెరుగుతుంది, ఒక గోల్ సెట్టింగ్ మైండ్ సెట్ వస్తుంది, రిలేషన్షిప్ బిల్డ్ ఎలా చేసుకోవాలి, ఒక కస్టమర్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక మీ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ పర్సన్ లేదా ఒక కొత్త కస్టమర్తో ప్రాస్పెక్టింగ్ ఎలా చేయాలి, వాళ్ళతో రిలేషన్షిప్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలో నేర్చుకోవచ్చు, బిజినెస్ స్కిల్స్ నేర్చుకోవచ్చు, లీడర్షిప్ అంటే ఏంటో మనం ఇక్కడ నేర్చుకోవచ్చు, కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ మనం ఇక్కడ నేర్చుకోవచ్చు, కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలో నేర్చుకోవచ్చు, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నీకు నెట్వర్క్ మార్కెటింగ్లో దొరుకుతాయి. అది కూడా నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే ఫ్రీగా దొరుకుతాయి. మరి నిన్ను నువ్వు మార్చుకుంటూ నీ జీవితంతో పాటు 3 తరాల జీవితాన్ని మార్చే అద్భుతమైన ప్లాట్ఫామే నెట్వర్క్ మార్కెటింగ్. మరి ఇంత పెద్ద వ్యవస్థని, నిన్ను కూడా మార్చే వ్యవస్థని, నీతో పాటు నీ కుటుంబ 3 తరాల జీవితాన్ని మార్చేసే వ్యవస్థని నువ్వు ఎందుకు చిన్నగా చూస్తున్నావు అనేది ఒక్కసారి నువ్వు క్వశ్చన్ చేసుకుంటే నీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నాను అని. సో యువర్ ఫస్ట్ అచీవ్మెంట్ ఈజ్ నాట్ మనీ. నెట్వర్క్ మార్కెటింగ్లో నీ అచీవ్మెంట్ మనీతో స్టార్ట్ అవ్వదు, నీ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్తో స్టార్ట్ అవుతుంది. సో నీ మనీ మారాలి అంటే నీ మైండ్ సెట్ మారాలి, నీ మనీ సోర్స్ మారాలి అంటే నీ మైండ్ సెట్ మారాలి, నీ మనీ గ్రో అవ్వాలి అంటే నీ మైండ్ సెట్ మారాలి. నీ పాకెట్ ఖాళీగా ఉండకూడదు, నీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఖాళీగా ఉండకూడదు అంటే నీ మైండ్ సెట్ మారాలి. ఈ మైండ్ సెట్ మారాలి అంటే మనం లెర్నింగ్లో ఉండాలి. ఎర్నింగ్ రావాలి అంటే లెర్నింగ్లో ఉండాలి. నువ్వు ఎదగాలి ఫస్ట్. నువ్వు ఎదగాలి అంటే నువ్వు ఎదిగిన తర్వాతనే ఇంకొకరిని ఎదిగేలా నువ్వు మార్చగలవు. నువ్వు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అంటే మార్పు నీలో రావాలి. వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదు, ఎంత చెప్పినా మారట్లేదు సార్ అంటే నువ్వు మారట్లేదు, నువ్వు చెప్పే విధానం మారట్లేదు. సో ఫస్ట్ ఎప్పుడైనా కూడా మన డెవలప్మెంట్ ఎంతవరకు ఉంది, మనం ఎంతవరకు మారాం, మన మైండ్ సెట్ ఎంతవరకు మారింది, ఇది తెలుసుకోకపోతే నెట్వర్క్ మార్కెటింగ్ ఇంపార్టెన్స్ నీకు ఎప్పటికీ అర్థం కాదు. యు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. YOU. దాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే, దానితో నువ్వు కమ్యూనికేట్ అవ్వలేకపోతే
నీతో నువ్వు మాట్లాడుకోలేకపోతే, నీ మిస్టేక్స్‌ని నువ్వు ఐడెంటిఫై చేయలేకపోతే, నీలో ఏం మారాలో నువ్వు కనిపెట్టలేకపోతే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇంపార్టెన్స్ ఎప్పటికీ నీకు అర్థం కాదు. నీ మాటల్లో మాత్రమే ఉంటది. చేతల్లో కనపడదు. నీ టీమ్ ఎదుగుదలలో కనపడదు. నీ చెక్ ఇంప్రూవ్‌మెంట్‌లో కనపడదు. ఓకేనా? సో, నెట్వర్క్ మార్కెటింగ్ మనకెలా ఉపయోగపడుతుంది? సో, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 5 విషయాల్లో ఇది చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది. దేంట్లో అంటే ఫినాన్షియల్‌గా మనం గ్రో అవ్వడానికి ఒక అడిషనల్ బిజినెస్ ఆపర్చునిటీ, ఒక ఇన్‌కమ్ తీసుకోవడానికి మనకి మన పర్ఫార్మెన్స్‌ని, కస్టమర్ బేస్‌ని, మన ఇన్‌కమ్ సోర్స్‌ని పెంచేదే నెట్వర్క్ మార్కెటింగ్. నెక్స్టు పర్సనల్ డెవలప్‌మెంట్ అంటే కాన్ఫిడెన్స్‌ని మనలో ఒక కాన్ఫిడెన్స్‌ని, డిసిప్లిన్‌ని, కమ్యూనికేషన్‌ని పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడే ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ నెట్వర్క్ మార్కెటింగ్. నెక్స్టు ప్రొఫెషనాలిటీని పెంచే ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్. ఇక్కడ మనం సేల్స్ ఎలా చేయాలి? మార్కెటింగ్ ఎలా చేయాలి? లేదా ఒక ప్రెజెంటేషన్ మనం ఎలా ఇవ్వాలి? ఒక లీడర్‌గా మనం ఎదగాలి అంటే మనం ఎలా ఉండాలి? ఒక ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాగ్నెట్‌గా మనం మారాలి అన్నా, లేదా ఒక ప్రొఫెషనల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మనం మారాలి అన్నా, ఒక అద్భుతమైన విషయాలు మనం నేర్చుకోవడానికి, మనం చూడ్డానికి, మనం ఇన్‌స్పైర్ అవ్వడానికి, మనం మోటివేషన్ అవ్వడానికి ఎంతోమంది లీడర్స్ మనకు కనిపించే బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ నెట్వర్క్ మార్కెటింగ్. నెక్స్టు మన సోషల్ స్టేటస్‌ని పెంచడానికి అంటే కొత్త వ్యక్తుల్ని మనం కలవడానికి కానివ్వండి, కొత్త పరిచయాల్ని మనకి ఆహ్, ఎక్కువగా మనం తీసుకోవడానికి కానివ్వండి, మీ సోషల్ స్టేటస్‌ని, మీ గుర్తింపు ఎక్కువ పెరగడానికి గాని నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. నెక్స్టు అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింటు లీడర్‌షిప్. మీరు ఒక లీడర్‌గా ఎదగడంతో పాటు, మీ టీమ్‌ని ఒక ఆహ్, లీడర్‌షిప్ దారిలోకి తీసుకురావడానికి అద్భుతంగా ఉపయోగపడే ప్లాట్‌ఫార్మే నెట్వర్క్ మార్కెటింగ్. మరి ఇన్ని పంచభూతాల్లాగా నీకు జీవితంలో కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడుంది. డబ్బుంది, నీ పర్సనల్ డెవలప్‌మెంట్ ఉంది, ప్రొఫెషనాలిటీ నీకు గుర్తింపుంది, నీ సోషల్ స్టేటస్ పెరుగుతుంది. అట్లాగే లీడర్‌షిప్ వాల్యూస్‌ని కూడా పెంచి నిన్ను ఒక లీడర్‌గా నిలబెట్టే అవకాశం ఓన్లీ కేవలం నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉంది. అందుకే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఓన్లీ ఒక బిజినెస్ కాదు. నీ గ్రోత్, నీ ఎదుగుదల, నీ ఫ్రీడమ్ లేదా నీ కంప్లీట్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది ఎక్కడుంది అంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్‌ని నువ్వు ఎంత రెస్పెక్ట్ చేస్తే, దానికోసం నువ్వు ఎంత మారితే, నీ జీవితం అంతకి రెండింతలు మారుతుంది. సో, అంత బిగ్గర్ ఆపర్చునిటీ నీకిక్కడుంది. సో, బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే, ట్రెడిషనల్ థింకింగ్ ఎలా ఉంటదో చూద్దాం. ట్రెడిషనల్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, ఈ బిజినెస్‌లో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఆలోచించేదేంటంటే, హౌ మచ్ ఐ కెన్ ఎర్న్? నేను దీంట్లో ఎంత సంపాదించగలను? కానీ వాస్తవానికి నెట్వర్క్ మార్కెటింగ్‌లో నువ్వు ఒక లీడర్‌గా ఎదగాలి అంటే, నీ జీవితంలో నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా నువ్వు ఎన్నో మైలురాయిలు దాటి ఒక పై స్థాయికి నువ్వు చేరాలి అంటే, నీకుండాల్సింది ఫస్టు వాల్యూ ఎంత సంపాదించగలవు? నువ్వు ఎంత వాల్యూ క్రియేట్ చేయగలవు అనేది. నీ మాటకి వాల్యూ పెరగాలి. నీ చేతలకి వాల్యూ పెరగాలి. నువ్వు ఏ మాట చెప్పినా గూడా ఆ మాటకి వాల్యూ పెరగాలి. మరి అలా ఆలోచించడం వల్లనే ఈరోజు ఎంఎస్ఆర్ సారు కొన్ని రాష్ట్రాల్లో ఒక మంచి లీడర్‌గా ఎదగగలిగారు. నెలకి 21,00,000 సంపాదించగలుగుతున్నారు. మరి సుబ్బయ్య శెట్టి సారు 48,00,000 నెలకి సంపాదించగలుగుతున్నారు అంటే, వారి మాటకి వాళ్ళు వాల్యూ పెంచుకున్నారు. మనం 2 గంటలు మాట్లాడినా, వాళ్ళు 2 నిమిషాలు మాట్లాడినా ఒకటే. ఎందుకంటే వాళ్ళకి ఆ మాటకి వాల్యూ అనేది పెంచుకోగలిగారు. వాళ్ళు ఎంత సంపాదిస్తున్నాం అనే దానికంటే గూడా, నా వాల్యూ నేనెంత పెంచుకున్నాను అనే దాని మీదే ఈ బిజినెస్ అనేది చేస్తున్నారు. సో, అందుకనే మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇక్కడ నేను ఎంత సంపాదిస్తాను అన్న దానికంటే గూడా, నా వాల్యూ నేను ఎంత పెంచుకున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది రావాలి అంటే మనం ఫోకస్ చేయాల్సింది మన వాల్యూ ఎంత పెరిగిందనేది మనం రెగ్యులర్‌గా చెక్ చేసుకోవాలి. కస్టమర్ బేస్‌ని మనం ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం? నా మీద ఎంత ట్రస్ట్ ఉంది?
నేను సర్వీస్ ఎలా ఇస్తున్నాను, లీడర్షిప్ని నేను ఎలా ముందుకు తీసుకెళ్తున్నాను అనేది ప్రతిరోజు ప్రతి నిమిషం మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా మనం ఈ బిగ్గెస్ట్ ఆపర్చునిటీని యూజ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఓకేనా? ఇన్కమ్ అనేది ఎప్పుడైనా కూడా మీకు ప్రొడక్టివ్ యాక్టివిటీ అవ్వాలి, అంతేగాని ఒక ఆబ్జెక్టివ్ అవ్వకూడదు. ఓకేనా? సో అందుకనే ఎప్పుడైనా కూడా ప్రొడక్టివ్ యాక్టివిటీ అంటే ఇది మీకు నిరంతరం పనిచేస్తుంది, కానీ ఒక ఆబ్జెక్టివ్ అంటే ఏ రోజు మీ నుంచి దూరం అవుతుంది అనేది చెప్పలేం. సో ఫోకస్ ఆన్ వాల్యూ. మీ మాటకి వాల్యూ, మీ చేతకి వాల్యూ పెంచండి. అప్పుడు మాత్రమే మీరు ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలుగుతారు, ఒక లెగసీని బిల్డ్ చేయగలుగుతారు, మీరు ఒక లీడర్గా ఎదగగలుగుతారు. అంతవరకు మనం ఏం చెప్పినా కూడా ఆ మాటకి వాల్యూ అనేది ఉండదు. చూడండి, 4 లెవెల్స్ ఆఫ్ గ్రోత్స్ ఇక్కడ ఉన్నాయి. మనం ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో స్టార్ట్ అయిన తర్వాత ఎందుకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ఎదగగలము అనడానికి ఒక లెవెల్ ఆఫ్ మనం మన లైఫ్లో చూసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళగలం అనేది చూసుకుంటే, మీరు బాగా కష్టపడి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడితే మీకు ఒక మంచి పోస్ట్ వస్తుంది, అంటే ప్రమోషన్ వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బాగా కష్టపడి ఆ ఒక కంపెనీకో లేదా వ్యవస్థకో మీరు పనిచేస్తే ఇంకొంచెం ప్రమోషన్ వస్తుంది, కొద్దిగా శాలరీ పెరుగుతుంది, కానీ బాధ్యతలు కూడా పెరుగుతాయి. అట్లా మీ జీవితంలో ఒక 40-50 సంవత్సరాలు మీరు కష్టపడితే మీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఒక జస్ట్ 20-30% గ్రోత్ చూడగలుగుతారు. అంటే మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక 30,000 రూపాయల శాలరీ తీసుకుంటుంటే ఒక 30,000 రూపాయల శాలరీ తీసుకుంటుంటే ఒక 30-40 సంవత్సరాలు మీరు కష్టపడితే 1 లక్ష నుండి 2 లక్షల రూపాయల వరకే తీసుకోగలుగుతారు ఏదైనా జాబ్లో. కానీ ఇక్కడ మీరు స్టార్టింగ్ కస్టమర్గా ఉంటారు, అంటే ప్రోడక్ట్ని యూజ్ చేస్తారు, ప్రోడక్ట్ అండర్స్టాండ్ చేసుకుంటారు. నెక్స్ట్ లెవెల్లో మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా ఎదుగుతారు, ప్రోడక్ట్ని షేర్ చేయడం, కస్టమర్స్ని మనం క్రియేట్ చేసుకోవడం. తర్వాత ఒక లీడర్గా ఎదుగుతాం. ఈ లీడర్గా ఎదిగినప్పుడు మనం అదర్స్కి మనం అంటే మనతో పాటు మన టీంకి కానివ్వండి, మన లీడర్స్కి కానివ్వండి, మనం ఒక లీడర్గా నిలబడి ఎలా సక్సెస్ అవ్వాలో వాళ్ళకి నేర్పిస్తాం. 4వ లెవెల్లో మీరు ఒక బిల్డర్గా తయారయ్యి కొన్ని వందల మంది లీడర్స్ని తయారు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇదంతా ఎన్ని రోజుల్లో జరగాలి, ఎన్ని రోజుల్లో మనం చేయగలం అంటే నీ క్యాపబిలిటీని ఇందాక ఆల్రెడీ అనుకున్నాం కదా, మన వాల్యూని మనం ఎంత పెంచుకుంటే అంత త్వరగా మనం ఈ లెవెల్స్ని దాటే అవకాశం ఉంటుంది. సో నెట్వర్క్ మార్కెటింగ్లో మనకున్నది 4 లెవెల్స్: కస్టమరు, డిస్ట్రిబ్యూటరు, లీడరు, బిల్డరు. సో బిల్డర్ స్థాయికి మనం లీడర్ స్థాయికి యాక్చువల్గా బిల్డర్ స్థాయి కంటే కూడా లీడర్ స్థాయికి వచ్చేసరికే మనం ఒక మంచి ఇన్కమ్ తీసుకునే ఒక లీడర్గా ఉండగలుగుతాం. ఒక 50,000 నుండి 1 లక్ష రూపాయలు అనుకుందాం. అక్కడి నుండి బిల్డర్గా మారాలి అంటే నీతో పాటు నీ కింద ఒక 10 మంది 1,00,000 రూపాయలు తీసుకునే లీడర్స్ని తయారు చేయగలిగితే నువ్వు బిల్డర్ అవుతావు. చూడండి, అదే మీ జాబ్లో మీరు ఒక్కరే తీసుకోగలరు. ఆ 1,00,000 రూపాయలు మీరు సంపాదించినా ఆ 1,00,000 మీరు మాత్రమే తీసుకోగలరు. మీతో పాటు ఒక 10 మందికి మీరు 1,00,000 ఇప్పించాలంటే కుదరదు. ఓకేనా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్లో 4 లెవెల్స్ ఉన్నాయి. ఈ 4 లెవెల్స్ని మనం ఎంతవరకు అచీవ్ చేసామనేది మనం మానిటర్ చేసుకోగలిగితే, మనకి ఎంత వాల్యూ ఉంది, మన మాటకి ఎంత వాల్యూ ఉంది అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకోగలిగితే మనం చాలా త్వరగా మనం ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు. ఓకేనా? ఈ బిజినెస్లో నువ్వు ఎంత కష్టపడుతున్నావు అనే దానికంటే కూడా నువ్వు ఎంత మందిని బిల్డ్ చేస్తున్నావు, కష్టపడే లీడర్స్ని, వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడే లీడర్స్ని, ఇంకొకరి కోసం హెల్ప్ చేస్తూ వీళ్ళు ఎదగాలనుకునే మైండ్ సెట్ని నువ్వు ఎంత మందిని బిల్డ్ చేస్తున్నావో నువ్వు అంత త్వరగా సక్సెస్ అవుతావు. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, హౌ టు బికమ్ సక్సెస్ఫుల్. ఈ బిజినెస్లో నువ్వు త్వరగా సక్సెస్ అవ్వాలి అంటే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఫీల్డ్లో నువ్వు ఏ ఫీల్డ్ తీసుకున్నా, ఏ జాబ్ చేసినా, ఏ బిజినెస్ చేసినా
ఆ సిస్టమ్కి తగ్గట్టు పనిచేయాలి. ఆ సిస్టమ్కి తగ్గట్టు పనిచేయాలి అంటే కొన్ని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. వీటిల్లో కొన్ని చాలా ఇంపార్టెంట్ అయినవి 5C ఫార్ములా అంటాం. ఈ 5C ఫార్ములా అనేది మీరు గమనిస్తే ప్రపంచంలో ఉన్న ధనికులు ఫాలో అయ్యే ఈ 5C ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ధనికులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎలాన్ మస్క్ కానివ్వండి, బిల్ గేట్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మీరు వాళ్ళ ఇంటర్వ్యూస్ గమనిస్తే ఈ 5C ఫార్ములా అనేది వాళ్ళు చాలా బాగా పాటిస్తారు. ఏంటి ఈ 5C ఫార్ములా అంటే ఫస్ట్ క్యారెక్టర్. సో క్యారెక్టర్ అంటే ఏంటి? ఒక హానెస్ట్గా మనం ట్రస్ట్ వర్తీ పర్సన్గా ఉండడం. మీరు ఒక మాట చెప్తే ఈ మాట మీద ఇతను నిలబడతాడు, ఇది ఇతను చేస్తాడు, ఇది ఖచ్చితంగా ఇది చేయగలడు, ఇతను చెప్పిన టైంకి ఇది కంప్లీట్ చేసి చూపిస్తాడు అనే ఒక ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి. హానెస్ట్ ఒకటి ఖచ్చితంగా బిల్డ్ అవ్వాలి. అప్పుడే మీ క్యారెక్టర్ అనేది బిల్డ్ అవుతుంది. సో దాన్ని మనం నమ్మకం అని కూడా పిలవచ్చు. ఆ నమ్మకాన్ని మనం బిల్డ్ చేయాలి. అప్పుడే మీతో పాటు కస్టమర్ అయినా, టీం అయినా, ఒక లీడర్ అయినా నడుస్తాడు. ఇప్పుడు కొంతమంది మనం ఛాలెంజ్ చేస్తాం, నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, లేదా ఇంత చేస్తాను, అంత చేస్తాను అని మనలో మనం అనుకుంటాం, లేదా మన ఫ్రెండ్స్కో, ఫ్యామిలీకో, లేదా మన టీంతోనో షేర్ చేస్తూ ఉంటాం. కానీ ఆ టైం వచ్చేసరికి దాని రిజల్ట్ ఏముంటుంది? 0. ఎందుకు అంటే ఆ ట్రస్ట్ మనం బిల్డ్ చేయలేకపోతున్నాం. సో దానివల్ల మీకు తగ్గేది ఏంటి అంటే, మీకు తగ్గేది చెక్కు మాత్రమే కాదు, మన క్యారెక్టర్ అనేది తగ్గుతుంది. మన క్యారెక్టర్ తగ్గితే మన కస్టమర్ బేస్ కూడా తగ్గుతుంది. అరే ఏం చెబుతాడు మనకు చేయడు, ఏం మనకు చెప్తుంది మనకు చేయదు, ఇవన్నీ ఇట్లా మనకి ఎప్పుడైతే ఈ డౌట్స్ అనేవి క్రియేట్ అవుతాయో ఆటోమేటిక్గా మన క్యారెక్టర్ని తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఆటోమేటిక్గా మన బిజినెస్ కూడా తగ్గుతుంది. సో మన క్యారెక్టర్ని ఇక్కడ ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగ్లో బిల్డ్ చేయాలి. సో ఫస్ట్ ఫార్ములా ఏంటి? క్యారెక్టర్ని బిల్డ్ చేయాలి. నెక్స్ట్ కన్వర్జేషన్. ప్రతిరోజు నీ కింద ఉన్న నెట్వర్క్తో నువ్వు మాట్లాడాలి. ప్రతిరోజు. ఈరోజు కుదరలేదు, ఈరోజు లేదు కాదు, ప్రతిరోజు నీ కింద ఉన్న వాళ్ళతో నువ్వు మాట్లాడగలగాలి. ఆ కాన్వర్జేషన్ నువ్వు మెయింటైన్ చేయగలిగితే నువ్వు ఖచ్చితంగా ఈ బిజినెస్లో సక్సెస్ అవడానికి నీకు ఇంకా ఒక 20% నీకు అవకాశం పెరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ కస్టమర్స్. జెన్యూన్ కస్టమర్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద నువ్వు ఫోకస్ చేసి, ఓకేనా, జెన్యూన్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద నువ్వు ఫోకస్ చేసి వాళ్ళ కస్టమర్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో ఇవి నువ్వు కనుక్కొని దానికి తగ్గట్టుగా నువ్వు బిజినెస్ చేయగలిగితేనే నువ్వు త్వరగా ముందుకెళ్ళగలవు. ఆ కస్టమర్స్ నీకు లాయల్ కస్టమర్స్గా ఉంటారు. అంతేగాని నాకు కస్టమర్ దొరికాడు, ఇతను సౌండ్ పార్టీ, ఇతనికి నేను 100 PV అమ్మగలను, లేదా 200 PV అమ్మగలను, ఇతనికి ఇంత ఇవ్వగలను, లేదా ఇతనికి ఇంత ఇవ్వాలి అని చెప్పి నువ్వు టార్గెట్లు పెట్టుకొని నువ్వు ఫోర్స్ఫుల్గా బిజినెస్ చేస్తే రెండోసారి ఆ కస్టమర్ నిన్ను బిలీవ్ చేయడు. అర్థమైందా? సో ఎప్పుడైనా కూడా మనం జెన్యూన్ కస్టమర్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా మనం బిజినెస్ చేసినప్పుడు ఆ కస్టమర్ నీకు రిపీటెడ్ కస్టమర్ అవుతాడు. ఒక కస్టమర్ బేస్ అనేది నీకు ఏర్పడుతుంది. ఇందాక ఆల్రెడీ అనుకున్నాం, మనం సక్సెస్ అవ్వాలంటే మనకు ఒక కస్టమర్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కస్టమర్ బేస్ రావాలంటే మనం బిజినెస్ ఎలా చేయాలంటే జెన్యూన్ కస్టమర్ నీడ్స్ మాత్రమే ఫోకస్ చేయాలి. మనం అనవసరమైన టార్గెట్స్కి పోయి అనవసరంగా మనం ఒక టార్గెట్ పెట్టుకొని లేదా బలవంతం అనుకొని వాళ్ళకి ఏ ప్రోడక్ట్ని అంటగట్టకూడదు. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. ఈ చిన్న చిన్న పనులన్నిటినీ కూడా ఏదైనా కానీ, ఇప్పుడు డైలీ మీ టీంతో మాట్లాడడం, డైలీ జూమ్ జాయిన్ అవ్వడం, లేదా డైలీ సెమినార్స్ అటెండ్ అవ్వడం, ఇవన్నీ కూడా కన్సిస్టెన్సీగా. ఎలా కన్సిస్టెన్సీగా అంటే నిరంతరాయంగా అంతరాయం లేకుండా మీరు ఎప్పుడైతే వీటిని కంటిన్యూగా చేస్తారో అప్పుడు మాత్రమే సక్సెస్ అవ్వగలరు. 4వ విషయం ఏంటి? కన్సిస్టెన్సీ. ఏ పనైనా కూడా మనం నిరంతరాయంగా అంటే అంతరాయం లేకుండా, ఎటువంటి బ్రేక్ లేకుండా కంటిన్యూగా చేస్తామో ఖచ్చితంగా దాంట్లో మనం దిట్ట అవుతాం. సింపుల్గా చూడండి, మీకు 1 kg మాత్రమే బరువెత్తే కెపాసిటీ ఉంది.
లేదా 1 కిలోమీటర్ మాత్రమే పరిగెత్తే కెపాసిటీ ఉంది. కానీ మీరేం చేస్తున్నారంటే రోజు 1 కిలోమీటర్కి ఇంకొక 100 మీటర్లు, ఎంత 100 మీటర్లు మీరు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఎంతండి? కేవలం 100 మీటర్లే. కానీ రోజు ఇంకొక 100 మీటర్లు, ఇంకొక 100 మీటర్లు, ఇంకొక 100 మీటర్లు. 100 రోజుల తర్వాత ఎన్ని మీటర్లు మీరు ఎన్ని కిలోమీటర్లు అయిందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. 10 రోజులకి కిలోమీటర్ లెక్కన 100 రోజులకి 10 కిలోమీటర్లు. అంటే కేవలం 100 రోజుల్లో మీరు కిలోమీటర్ పరిగెత్తే దగ్గర నుంచి 10 కిలోమీటర్లు 11 కిలోమీటర్లు పరిగెత్తే లీడర్గా ఎదగగలిగారు అంటే ఎలా ఎదగగలిగారు? కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం ద్వారా. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం ద్వారా 1 కిలోమీటర్ మాత్రమే పరిగెత్తగలిగిన మీరు రోజుకి 100 కిలోమీటర్లు మీ బాడీకి స్టామినా పెంచారు. రోజు చేయడం వల్ల నీ శరీరానికి అలవాటయ్యింది. సో రోజు చేయడం వల్ల నీ శరీరం దానికి తగ్గట్టుగా మలుచుకోగలిగింది. నీ కండరాలు దానికి తగ్గట్టుగా మారాయి. నీ కండరాలు దానికి తగ్గట్టుగా బలంగా తయారయ్యాయి. నీ శ్వాస దానికి తగ్గట్టుగా, నీ ఊపిరితిత్తులు దానికి తగ్గట్టుగా తయారయ్యాయి. దానివల్ల 1 కిలోమీటర్ మాత్రమే పరిగెత్తగలిగిన నువ్వు కన్సిస్టెన్సీగా రోజు 100 మీటర్లు పెంచుకుంటూ వెళ్ళడం వల్ల 100 రోజుల్లో 11 కిలోమీటర్లు పరిగెత్తే వ్యక్తిగా తయారయ్యావు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా అంతే. ఈ రోజు ఒక కస్టమరే అయి ఉండొచ్చు, కానీ రోజు నువ్వు ఒక కన్సిస్టెన్సీగా ఒక కస్టమర్ తో మాట్లాడడం, లేదా ఒక టీమ్ తో మాట్లాడడం, నీ క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకోవడం. ఒక రోజు హోమ్ మీటింగ్ ఖచ్చితంగా నేను రోజుకు ఒకటి చేయాలి, రోజు ఒక ఐడి వేయాలి, రోజు ఒక పీవీలు నీ కింద జనరేట్ చేసుకోవాలి అనేది నువ్వు కన్సిస్టెన్సీగా చేస్తే కేవలం 90 రోజులు లేదా 100 రోజుల్లో నీకు బిజినెస్ అనేది నీకు తెలియకుండానే అద్భుతమైన స్థాయిలోకి వెళ్తుంది. కానీ ఇక్కడ మనందరం మిస్ అవుతుంది ఏంటి అంటే ఆ కన్సిస్టెన్సీనే. 4 రోజులు చేసి అలసిపోయానని చెప్పి నా 3 రోజులు రెస్ట్ తీసుకొని ఒక వారం రోజులు మనం టైం వేస్ట్ అనేది చేయడం. సో సింపుల్ యాక్టివిటీసే కానీ రిపీటెడ్గా కన్సిస్టెన్సీగా చేసినప్పుడు మన మాట తీరు మారుతుంది, బాడీ లాంగ్వేజ్ మారుతుంది, నువ్వు చెప్పే ప్రజెంటేషన్ విధానం మారుతుంది, నువ్వు వాడే పదాలు మారుతాయి, చాలా మారుతాయి. ఈ మారినప్పుడే, ఈ మార్పు ఎప్పుడైతే మనలో జరుగుతుందో, ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే మనలో బిల్డ్ అవుతుందో సక్సెస్ అనేది తొందరగా వచ్చేదానికి అవకాశం ఉంది. సో అందుకే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ లోనే చేయాలి అంటే ఈ మార్పులన్నీ మనకి ఎక్కడ సాధ్యం అవుతాయి అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లోనే మనకి సాధ్యం అవుతాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ సక్సెస్ అయిన ఒక ప్లాట్ఫామ్, సక్సెస్ అయిన ఒక దారి ఇక్కడ ఉంది. సక్సెస్ అయిన లీడర్స్ కళ్ళెదురుగా కనిపిస్తున్నారు. మనం మార్పుకి ఎక్కువ అవకాశం ఉన్న ప్లాట్ఫామే ఈ నెట్వర్క్ మార్కెటింగ్. నెక్స్ట్ 5వది చాలా ఇంపార్టెంట్ అయినది కోచింగ్. ఇప్పుడు అనుకున్నాం కదా కన్సిస్టెంట్ గా పని చేస్తున్నాం కదా, ఏం పని చేయాలి, ఎలా చెయ్యాలి అనేది మనం ఇక్కడ మన మెంటర్స్ లేదా అప్లైనర్స్ ఆల్రెడీ సక్సెస్ అయిన లీడర్స్ నుంచి చూసి నేర్చుకోవచ్చు. మనల్ని మనం కోచ్ చేయాలి. మనల్ని కోచ్ చేయడానికి ఎవరో వస్తారు, మనల్ని అప్లైనర్ చెప్పలేదు, అప్లైనర్ సపోర్ట్ చేయలేదు, మెంటర్ సపోర్ట్ చేయలేదు, నాకు జూమ్ ఇవ్వలేదు, నాకు సెమినార్ ఇవ్వలేదు, నాకు డిఎల్సిపి మీటింగ్ ఇవ్వలేదు. కాదు, ఆల్రెడీ కళ్ళ ముందు కనిపించిన దాన్ని చూసి నేర్చుకోలేకపోతే ఇంకొకరు వచ్చి చెప్పినా నువ్వు మారవు. సో అందుకనే ఈ బిజినెస్ లో క్యారెక్టర్ని బిల్డ్ చేయాలి, మన స్కిల్స్ని డెవలప్ చేయాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఈ 3 ఎప్పుడైతే మనము మెయింటైన్ చేస్తామో నీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ నువ్వు సక్సెస్ అవడంతో అయిపోలేదు, నువ్వు ఇన్స్పైర్ చేయటంతోనే ఈ బిజినెస్ లో సక్సెస్ అయినట్టు. నువ్వు జస్ట్ సక్సెస్ అయిపోతే నీది కూడా ఎవరో అందరిలో నీది కూడా ఒక చరిత్రగా మిగిలిపోద్ది. కానీ ఎప్పుడైతే నువ్వు ఒకరిని ఇన్స్పైర్ చేసే స్థాయికి ఎదుగుతావో అప్పుడే నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అయినట్టు. నెట్వర్క్ మార్కెటింగ్ లోకి రావడానికి ముఖ్య కారణమే నీ జీవితంలో నీతోనే అంతం అవ్వకూడదు. నీ జీవితం నీతోనే అంతం అవ్వకూడదు. నిన్ను కనీసం నీ 3 తరాలు నిన్ను గుర్తుపెట్టుకోవాలా, 3 తరాలు నిన్ను గుర్తుపెట్టుకోవాలి. నీ పిల్లలకి, నీ మనవళ్ళకి నువ్వు ఏం ఆస్తి ఇవ్వకపోతే నీ ఫోటో పెట్టి దండేయడం కాదు కదా, నిన్ను కనీసం గుర్తు కూడా పెట్టుకోరు, నీ గురించి మాట్లాడుకోరు. అదే వాళ్ళ జీవితాన్ని మార్చడానికి నువ్వు ఒక 100 కోట్లు ఇచ్చి వెళ్ళిపోయావు అనుకో,
నీ ఫోటో ఇంట్లో ఉంటది, నీ ఫోటోకి ఎప్పుడు దండ ఉంటది, నీ ఫోటో ముందు ఎప్పుడు ఒక దీపం ఉంటది. గుర్తుపెట్టుకో. ఎందుకు అంటే నువ్వు సక్సెస్ అవ్వకపోతే నీ ఫ్యామిలీనే నిన్ను గుర్తుపెట్టుకోదు. నీకు క్యారెక్టర్ బిల్డ్ అవ్వకపోతే నీ ఫ్యామిలీయే నిన్ను గుర్తుపెట్టుకోదు. నీలో ఎదగాలి అన్న కసి లేకపోతే నీ ఫ్యామిలీ కూడా నిన్ను గౌరవించదు. మరి ఆ గౌరవాన్ని సంపాదించాలి అన్నా, నువ్వు ఎదగాలి అన్నా, నీకు కావాల్సినంత నువ్వు సంపాదించాలి అన్నా, ఉన్న ఏకైక ప్లాట్ఫామ్ నీకు నెట్వర్క్ మార్కెటింగే. అందుకే నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాల. చూడండి ఎలా స్టార్ట్ చేయాలి. మన నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి అన్న క్లారిటీ వచ్చింది కదా. మరి ఎలా చేయాలి? ఈ 5 డైలీ యాక్టివిటీస్ మీరు ఖచ్చితంగా డైలీ ఏ రోజు మిస్ అవ్వకుండా ఈ 5 ఖచ్చితంగా చేయండి. ఏం చేయాలి? లెర్న్. ప్రతిరోజు నీ కోసం టైం పెట్టుకో. ప్రతిరోజు నీ కోసం నేర్చుకోవడానికి టైం పెట్టుకో. ప్రతిరోజు నీకు ఉపయోగపడే నెట్వర్క్ మార్కెటింగ్ స్కిల్ గురించి కానీ, సిస్టమ్ గురించి కానీ, ప్రొడక్ట్ గురించి కానీ, బిజినెస్ ప్లాన్ గురించి కానీ ప్రతిరోజు ఖచ్చితంగా ఒక 20 నుండి 40 నిమిషాలు నేర్చుకోవడానికి టైం కేటాయించు. డైలీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి డైలీ. నెక్స్ట్, పీపుల్తో కనెక్ట్ అవ్వాలి, కొత్త వ్యక్తుల్ని కలవాలి. నువ్వు బస్సులో వెళ్తున్నావు, ప్రాస్పెక్ట్ చేయి. ఆటోలో వెళ్తున్నావు, ప్రాస్పెక్ట్ చేయి. ఏదన్నా ఫంక్షన్కి ఊరికి వెళ్ళావు, ప్రాస్పెక్ట్ చేయి. ఎందుకు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా కొత్త వ్యక్తితో నువ్వు ఖచ్చితంగా ప్రాస్పెక్ట్ చేయొచ్చు. పరిచయాలు పెంచుకొని నెట్వర్క్ని పెంచుకో. నీ నెట్వర్క్ ఎంత పెరిగితే ఈ బిజినెస్ లో నువ్వు అంత త్వరగా సక్సెస్ అవుతావు. కొత్త విషయాల్ని ఎంత తెలుసుకుంటే నువ్వు అంత త్వరగా ఒక లీడర్గా ఎదగగలుగుతావు. ఓకేనా? నెక్స్ట్, ప్రజెంటేషన్. నువ్వు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్, నువ్వు నేర్చుకున్న నాలెడ్జ్, లేదా నువ్వు తీసుకున్న ఇన్ఫర్మేషన్, నువ్వు తీసుకున్న అవేర్నెస్ ని నీ టీంతో నువ్వు ఎప్పుడైతే ప్రజెంటేషన్ ప్రాపర్ గా చేస్తావో, షేర్ చేసుకుంటావో, వాళ్ళ ఎదుగుదలని నువ్వు ఎప్పుడైతే నీ ఎదుగుదలగా భావిస్తావో ఆటోమేటిక్ గా నువ్వు సక్సెస్ అవుతావు. నెక్స్ట్, ఫాలో అప్. నీ టీంతో ఒక మంచి రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకొని ఆ పీపుల్ని నువ్వు ఖచ్చితంగా రోజు వారానికి ఒకసారి, నెలకు ఒకసారి కాదు, రోజు ఫాలో అప్ చేయగలిగితే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. నెక్స్ట్, నువ్వు ఒక్కడవే కాదు, నీ టీం కూడా ఎదగాలన్న విషయాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తుపెట్టుకొని పనిచేస్తావో నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఈ 5 యాక్టివిటీస్ నువ్వు డైలీ చేయగలిగితే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ నువ్వు ఖచ్చితంగా తీసుకోవచ్చు. చాలా చిన్న పని, కానీ చాలా పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఎందుకు అంటే నీ ఎదుగుదలతో మాత్రమే నెట్వర్క్ బిజినెస్ లో సక్సెస్ అవ్వలేవు. నీ కింద లీడర్స్ ని, నీ టీం ని నువ్వు ఎంత మందిని ఎదిగేలా చేయగలిగితే నువ్వు అంత పెద్ద సక్సెస్ తీసుకోగలుగుతావు. నీ ఫ్యామిలీకి అంత పెద్ద సక్సెస్ నువ్వు ఇవ్వగలుగుతావు. సో ఈ డైలీ యాక్టివిటీస్ అనేది డిసిప్లైన్ తో కన్సిస్టెంట్ గా నువ్వు ఎప్పుడైతే చేస్తావో నువ్వు నీ ఫ్రీడమ్, ప్రతి విషయంలో నువ్వు ఫ్రీడమ్ పొందగలుగుతావు. ఏ విషయాల్లో? ప్రతి విషయంలో. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతావు, టైం ఫ్రీడమ్ పొందుతావు, రిలేషన్షిప్ ఫ్రీడమ్ పొందుతావు. చాలా ఇట్లా ఎన్నో విషయాల్లో నీకు ఫ్రీడమ్ దొరుకుతుంది. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇవి డైలీ క్రమం తప్పకుండా కన్సిస్టెంట్ గా చేయాలి. ఏదో ఈరోజు చేసాం, మళ్ళీ రేపు వదిలేసాం, మళ్ళీ ఎల్లుండి చేసాం కాదు, డైలీ. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చింది జీతం తీసుకోవడానికి కాదు, లేదా నీ ఇన్కమ్ ని జస్ట్ పెంచుకోవడానికి కాదు. నువ్వు ఇక్కడికి వచ్చింది నీ జీవితంతో పాటు నీ 3 తరాల తలరాతని మార్చడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు. ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నీ బ్రెయిన్ లో రన్ అవ్వాలి. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, వాచ్ లో బ్యాటరీ అయిపోయి టైం ఆగినంత మాత్రాన టైం చూపించడం ఆగుతుంది తప్ప నీ టైం ఆగదు. కాబట్టి నీకు అలసట వచ్చిందనో, నీకేదో ఇబ్బంది వచ్చిందనో నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్ లో ముందుకెళ్ళడం మానేస్తే నీ కోసం టైం ఆగదు, నీ జీవితం మారదు. ఇది గుర్తుపెట్టుకో బాగా. గడియారం ఆగినంత మాత్రాన టైం ఆగిపోయినట్టు కాదు. నువ్వు పరుగులు తీస్తానే ఉండాలి. నీ కోసం ఒక్క క్షణం కూడా టైం ఆగదు. అందుకనే సమయం అనేది లేదు, ఉన్నప్పుడే నువ్వు ఉపయోగించుకోవాలి. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తానని నువ్వు డిలే చేసుకుంటా వెళ్తే నీ కోసం టైం ఆగదు. నీ కోసం నీ ఫ్యామిలీ వెయిట్ చేయదు, నీ కోసం నీ ఫ్రెండ్స్ వెయిట్ చేయరు. నీ గెలుపు కోసం మాత్రమే వెయిట్ చేస్తారు. నువ్వు ఎప్పుడు గెలుస్తావని చూస్తారు. మరి నీకు ఆ గెలుపు కావాలి అంటే
నువ్వు కన్సిస్టెంట్ గా గడియారం ఆగిపోయినా సరే, ఇంకొకటి ఆగిపోయినా సరే, నిన్ను ఎవరు వెనక్కి లాగినా సరే, టైం ఆగదు అన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకొని కన్సిస్టెంట్ గా సక్సెస్ అవడానికి ఏం చేయాలో అది నువ్వు కంటిన్యూగా చేస్తేనే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వగలవు. ఇది ఫేక్, ఇది చైన్ సిస్టమ్, ఇది 100 డౌట్లు నువ్వు పెట్టుకోవడం కాదు. నీ డౌట్ ఉందా, నెట్వర్క్ మార్కెటింగ్ మీద డౌట్ ఉంది, లేదా వెస్టేజ్ కంపెనీ మీద డౌట్ ఉంది, క్లియర్ చేసుకో. టైం వేస్ట్ చేయొద్దు. ఇది ఫేక్, ఇది చైన్ సిస్టమ్ అని చెప్పి 10 మందితో మాట్లాడే కంటే ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో సక్సెస్ అయిన ఒక లీడర్ దగ్గర కూర్చొని ఇది ఫేకా ఒరిజినలా, దీంట్లో మనం ఎలా ముందుకెళ్ళాలి, నేను మీలా సంపాదించాలంటే ఏం చేయాలి, 1 గంట కూర్చొని మాట్లాడు. ప్రతిరోజు గంట ఇది ఫేక్, ఇది చైన్ సిస్టమ్, నాకు అవసరం లేదు, నేను చేయాల్సిన అవసరం లేదు, ఈ సోదంతా వద్దు. నీకు డబ్బు అవసరం ఉంది, ఖచ్చితంగా ఉంది. నీ జీవితం మారాలన్న ఆశ ఉంది, నీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయాలని ఉంది, కానీ డబ్బు లేదు. నువ్వు సంపాదించే దాంట్లో నేను తోపు అనుకుంటున్నావు, కానీ ఏ కరోనా లాంటిదో వచ్చి ఒక 6 నెలల్లో సంవత్సరమో మళ్ళీ మనం లాక్డౌన్ లోకి వెళ్తే నువ్వు ఎంత తోపైనా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో వన్స్ నువ్వు నీ నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా నువ్వు ఆ హైట్స్ ని చేరగలవు. ఓకేనా? సో అందుకే చూడండి, మనలో చాలా మంది ఆగిపోవడానికి రీజన్స్ ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ముందుకు వెళ్ళకపోవడానికి. వై నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే 100 ఆన్సర్లు చెప్తాం, కానీ ఎందుకు దీంట్లో సక్సెస్ అవ్వలేకపోతున్నాం చాలా మంది అంటే ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఒకరు నో చెప్పగానే అబ్బా అయిపోయింది, నాకు ఇది వర్కౌట్ అవ్వట్లేదు, నేను ఇది చేయలేను, ఇది ఎవరికి చెప్పినా కాదంటున్నారు, అందరూ చైన్ సిస్టమ్ అంటున్నారు సార్, ఎవరు చెప్పినా ఈ ప్రోడక్ట్లు మేము వాడామంటున్నారు, మాకు తెలుసులే అంటున్నారు, ఇది నా వల్ల అవ్వట్లేదు సార్ అని చెప్పి నో చెప్పగానే రిజెక్షన్స్ కి నేను చెప్తే ఎవరు వినట్లేదు సార్ అని భయపడి ఆగిపోవడం. ఎందుకు ఆగిపోతున్నామంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నిన్ను నువ్వే నమ్మలేనప్పుడు, నీ మాట మీద నీకే నమ్మకం లేనప్పుడు, సక్సెస్ అవుతా అని నిన్ను నువ్వు నమ్మనప్పుడు నువ్వు చెప్పిన వాడు ఎందుకు నమ్మాలి? నువ్వు చెప్పిన మాటకి నీకే వాల్యూ లేదంటే ఎదుటివాడు నిన్ను ఎట్లా నమ్ముతాడు? నువ్వు అది ఆలోచించడం మర్చిపోతున్నావు. సార్ నన్ను వాళ్ళు నమ్మట్లేదు, నేను చెప్పింది వినట్లేదు, నేను చెప్తే హోమ్ మీటింగ్ సక్సెస్ అవ్వట్లేదు, నేను చెప్తే ప్రొడక్ట్ కొనట్లేదు, నేను చెప్తే ఐడి వేయట్లేదు అంటే నీకే అంత డౌట్ ఉంటే నువ్వు ఇది చెప్పినప్పుడు వాళ్ళకి నీ మీద ఎంత డౌట్ ఉంటుంది? ఒక్కసారి ఆలోచించు. దీంతో పాటు ఇన్కన్సిస్టెన్సీ. ఈరోజు చేస్తావు, 4 రోజులు బ్రేక్ తీసుకుంటావు, మళ్ళీ 5వ రోజు 6వ రోజు హోమ్ మీటింగ్కి వెళ్తావు. 4 రోజులు గ్యాప్ రావడం వల్ల ఫస్ట్ రోజు చెప్పినంత ఇంపాక్ట్ఫుల్ గా నువ్వు హోమ్ మీటింగ్ చెప్పలేవు, ప్రొడక్ట్ గురించి చెప్పలేవు. కన్సిస్టెంట్ గా డైలీ నువ్వు మాట్లాడడం వల్ల నువ్వు మాట్లాడే విధానం మారుతుంది, నువ్వు వాడే పదాలు మారుతాయి, ప్రొడక్ట్ గురించి నువ్వు చెప్పే విధానం మారుతుంది, నువ్వు చెప్పే పాయింట్స్ పెరుగుతాయి. రోజుకు కొత్త విషయం నువ్వు ఆల్రెడీ లెర్న్ చేస్తున్నావు, దాన్ని నువ్వు హోమ్ మీటింగ్ లో ఇంపాక్ట్ఫుల్ గా చెప్పగలుగుతావు. నువ్వు డైలీ కన్సిస్టెన్సీగా కనీసం ఒక హోమ్ మీటింగ్ చేయడం వల్ల నీ స్కిల్ పెరుగుతుంది, నువ్వు మాట్లాడే విధానం మారుతుంది, నువ్వు వాడే పదాలు మారుతాయి, ప్రొడక్ట్ గురించి నువ్వు చెప్పే విషయాలు పెరుగుతాయి, నీకు నాలెడ్జ్ పెరుగుతుంది, నువ్వు చెప్పే విషయాల్లో కన్సిస్టెన్సీతో పాటు నీ ఇంపాక్ట్ పెరుగుతుంది, నీ వాల్యూ పెరుగుతుంది, నీ మాట వాల్యూ పెరుగుతుంది, నీ బాడీ లాంగ్వేజ్ మారుతుంది. అందుకే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్కన్సిస్టెన్సీతో నువ్వు ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వలేవు. ఓకేనా? అండ్ ఇంకొకటి, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇన్స్టెంట్ రిజల్ట్ కోరుకోవడం నువ్వు బాత్రూమ్ లో కూర్చొని ఇన్స్టెంట్ కాఫీ తాగడం లాంటిది. ఎందుకంటే బాత్రూమ్ లో ఇన్స్టెంట్ కాఫీ రెడీ అవ్వదు. ఇన్స్టెంట్ కాఫీ నీకు కావాలి అంటే నువ్వు కిచెన్ లోకి వెళ్ళాలి, వేడి నీళ్ళు పెట్టాలి, కాఫీ పౌడర్ వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి, ఆ ఓపిక ఉండాలి. నువ్వు ఒక ఇన్స్టెంట్ కాఫీ తాగాలి అంటేనే ఒక 2 రూపాయల కాఫీ ప్యాకెట్ నువ్వు పక్కన ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి వేడి నీళ్ళు కాచుకొని తాగాలి. కనీసం ఒక 5 నిమిషాలు నువ్వు వెయిట్ చేయగలగాలి ఒక ఇన్స్టెంట్ కాఫీ కోసం. మరి నీకు ఇన్స్టెంట్ గా ఇన్కమ్ రావాలంటే నువ్వు ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? నువ్వు ఎంత కష్టపడాలి? నీకు ఆ కన్సిస్టెన్సీ తెలియాలా? ఆ కన్సిస్టెన్సీ తెలియాలి, ఆ వెయిటింగ్ ఎక్కడ చేయాలి, ఎలా చెయ్యాలి అని నీకు తెలిస్తే ఆటోమేటిక్ గా అన్ని జరుగుతాయి, నువ్వు చేయగలవు. కానీ ఎక్స్పెక్ట్ మాత్రం చేస్తున్నావు, కష్టపడడానికి ఇబ్బంది పడుతున్నావు. కానీ ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి, కన్సిస్టెన్సీ ఉండదు, కాన్ఫిడెన్స్ ఉండదు, రిజెక్షన్స్ మనం తీసుకోలేం, కానీ
రిజల్ట్స్ కావాలి. ఎలా వస్తాయి? ఇంకొకటి కంపేరింగ్ విత్ అదర్స్, ఇంకొకరితో నిన్ను నువ్వు పోల్చుకోవడం. ఇంకొకరితో నీకెందుకు పోటీ? ఎందుకు పోటీ? నీతో నువ్వే పోటీ చేసుకో, నిన్ను నువ్వే ఎవాల్వ్ చేసుకో. నిన్న ఎలా ఉన్నాను, ఈ రోజు ఎలా ఉన్నాను, ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా? ఇది ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి ఒక్కరం మనం చేయాలా. అప్పుడు అర్థమవుతుంది మనం ఎలా ఎదుగుతున్నాం, మనం ఎలా ముందుకెళ్తున్నాం, మనం సక్సెస్ దారిలో వెళ్తున్నామా, ఫెయిల్యూర్ దారిలో వెళ్తున్నామా, మనం ముందడుగేస్తున్నామా, వెనకడుగేస్తున్నామా, లేదా అక్కడే నిలబడిపోతున్నామా, ఏంటనేది తెలియాలి అంటే నిన్ను నువ్వు ఎవాల్యుయేట్ చేసుకోవాలా. అప్పుడు అంతేగాని అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు. కానీ ఇంకొకరితో నువ్వు కంపేర్ చేసుకొని వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు నేను చేయలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, నాకే ఎందుకు ఇలా అవుతుంది, ఏందో నాకే దరిద్రం పట్టుకుంది, నాకు అసలు అదృష్టమే కలిసి రావట్లేదు, ఈ మాటలన్నీ సొల్లు. రూపాయి ఉపయోగం లేదు నీకు కానీ నీ కుటుంబానికి కానీ, రూపాయి ఉపయోగం లేదు, నీకు రూపాయి ఆదాయం రాదు. నిన్ను నువ్వు ఎవాల్యుయేట్ చేసుకో. నిన్ను నువ్వు మంచి ఒక కన్సిస్టెంట్ లీడర్గా, ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉన్న లీడర్గా, నీ మాటకి వాల్యూ పెంచుకునే లీడర్గా నువ్వు ఎదిగితే, రిజెక్షన్ నువ్వు తీసుకోగలిగితే, నిన్న మహేష్ సార్ జూమ్ లో చెప్పినట్టు నో అంటే నెక్స్ట్ ఆప్షన్. చాలా మంది మన లీడర్స్ చెప్తారు నో అంటే నెక్స్ట్ ఆప్షన్. ఎప్పుడైతే నువ్వు ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటావో, కన్సిస్టెంట్ గా నువ్వు ఫీల్డ్ చేస్తావో, కన్సిస్టెంట్ గా మాట్లాడతావో, కన్సిస్టెంట్ గా నేర్చుకుంటావో, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన ఇన్స్టెంట్ రిజల్ట్స్ కూడా వస్తాయి. ఓకేనా? సో ఇతరులతో మనం పోల్చుకోవడం మానేసి, మనల్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నాం, ఎలా ఎదుగుతున్నాం, ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నాం, ఇంకా ఏ స్థాయికి వెళ్ళాలి అని ప్రతిదీ మనం మానిటర్ చేసుకుంటే సక్సెస్ అవుతాం. లేకపోతే ఇతరులతో కంపేర్ చేసుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ మనం సక్సెస్ అవ్వలేం. ఇవన్నీ చేసి మనం చేసేది ఏంటంటే త్వరగా గివప్ ఇచ్చేయడం. అమ్మ ఇంకా నాకు అయిపోయింది, నా వల్ల కాదు. 1 నెల 2 నెలలు చేసి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మనకు సెట్ అవ్వదు, మనం సక్సెస్ అవ్వడానికి కుదరదు, వాళ్ళేదో లూప్ లో గెలిచారు, ఈ మాటలన్నీ అనుకొని ఎర్లీగా మనం ఏం చేస్తాము, గివప్ ఇచ్చేస్తాం. ఇంకా నా వల్ల కాదు సార్, నా వల్ల అవ్వట్లేదు, నాకు ఛార్జింగ్ దిగిపోయింది, నా వల్ల కాదు, ఇవన్నీ అయ్యే పనుల్లో లేవు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ప్రొడక్ట్ నాలెడ్జ్. ప్రొడక్ట్ గురించి మనకేం తెలియదు, కంపెనీ వాడమంది, వాడాము, చెబుతున్నాం. ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఒకవేళ జూమ్ లోనో లేదా మీటింగ్స్ లోనో ప్రొడక్ట్ గురించి అయితే బుక్ లో రాస్తాం, ఆ బుక్ ఏదో షెల్ఫ్ లో ఉంటుంది, మన అవసరానికి గుర్తు రాదు, దాన్ని నేర్చుకోం. ఈ ప్రొడక్ట్ గురించి మనం ఒక 4 పాయింట్లు చెప్పగలిగితే కస్టమర్ దగ్గర ఈ ప్రొడక్ట్ సేల్ అవుతుంది అన్న విషయం మనకు గుర్తుండదు. ఈ ప్రొడక్ట్ లో పలానా ఉందమ్మా, ఇది వాడడం వల్ల నీకు ఇంత శక్తి వస్తుంది, లేదా ఇన్ని పోషకాలు వస్తాయి, ఇది వాడడం వల్ల నీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది, మెటబాలిక్ రేట్ పెరుగుతుంది, రేపు కరోనా కానీ ఎటువంటి బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ నీ జోలికి రావు అని ఒక 4-5 పాయింట్లు దాని గురించి నువ్వు చెప్పగలిగితే, ఎందుకంటే కస్టమర్ ఆ ప్రొడక్ట్ ఎందుకు కొనట్లా, ఆ ప్రొడక్ట్ గురించి తెలియకే కొనట్లా. మరి నువ్వు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? నీదే కదా. నెట్వర్క్ మార్కెటింగ్ నువ్వు వచ్చింది అందుకే కదా. నువ్వు ప్రొడక్ట్ గురించి నువ్వు ప్రమోట్ చేసి నీ సేల్ పెంచుకొని ఒక కస్టమర్ బేస్ ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఒక నెట్వర్క్ ని బిల్డ్ చేసి సస్టైన్ అయ్యి నీ 3 తరాల భవిష్యత్తుని మార్చడానికే కదా ఇక్కడికి వచ్చావు. మరి ప్రొడక్ట్ గురించి రోజు ఒక ప్రొడక్ట్ గురించి నువ్వు లెర్న్ చేయడం వల్ల ఉపయోగం ఎవరికి? నీకే కదా. పడలేదు, ప్రశాంతంగా ఉంది. నేను చేయలేకపోయా బాత్రూమ్ కానీ పోయారు. చిరంజీవి సార్ ఎవరు, అతను రిమూవ్ చేయండి. ఒక్కటే గుర్తు పెట్టుకోండి, నేను అదే చెప్పేది, ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే. డైలీ లెర్న్ చేసేటప్పుడు మీరు ఎక్కడో బాత్రూమ్కి వెళ్ళి పొలంలో కూర్చొని నేను జూమ్ వింటున్నాను సార్, నేను డైలీ జాయిన్ అవుతున్నాను సార్, ఈ మాటలొద్దు. కాన్సన్ట్రేషన్ గా నీ పక్కన పాము వచ్చి కూర్చున్నా నువ్వు కదలకుండా కూర్చుంటే దాని పని అది చేసుకొని వెళ్ళిపోద్ది, నిన్ను కాటేయదు, ఏం చేయదు. ఎందుకు అంత నిర్లక్ష్యం, ఎందుకు నాకు అర్థం కాదు. ఈ బిజినెస్ లో నీకు అంత సీరియస్నెస్ లేనప్పుడు ఎందుకు నీకు బిజినెస్? ఎవరైనా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు జరిగేది జస్ట్ 1.5 hour జూమ్. ఈ 1.5 hour జూమ్ లో ప్రతి లీడర్ చెప్పే పాయింట్స్ లో ఏదో ఒక పాయింట్ నీకు కనెక్ట్ అవుతుంది, ఏదో ఒక పాయింట్ రేపు నీ టీంకి ఉపయోగపడుతుంది, ఏదో ఒక పాయింట్ వల్ల నువ్వు ఎదగడానికి ఒక ఆస్కారం దొరుకుతుంది.
మరి నువ్వు ఎంత డిసిప్లైన్ గా, ఎంత కాన్సన్ట్రేషన్ గా నువ్వు ఇక్కడ ఈ నాలెడ్జ్ తీసుకుంటే నువ్వు అంత త్వరగా సక్సెస్ అవుతావు. ఇవే మనకు మెయిన్ రీజన్స్ ఇవే. ఇప్పుడు లాస్ట్ పాయింట్ కూడా అది చెప్పే ముందే ఒక ఎగ్జాంపుల్ గా మనకు అది వచ్చింది, నెగిటివ్ ఎన్విరాన్మెంట్. ల్యాక్ ఆఫ్ ప్రొడక్ట్ నాలెడ్జ్ తర్వాత మనకున్నది నెగిటివ్ ఎన్విరాన్మెంట్. ఏ ఎన్విరాన్మెంట్ లో నువ్వు ఉంటున్నావు, ఏ ఎన్విరాన్మెంట్ లో నువ్వు నేర్చుకుంటున్నావు, ఎలాంటి మనుషుల మధ్యలో నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, ఎలాంటి వ్యక్తుల మధ్యలో లేదా ఎన్విరాన్మెంట్ లో నువ్వు ఈ బిజినెస్ గురించి తెలుసుకుంటున్నావు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెగిటివ్ వ్యక్తులతో కూర్చొని నెగిటివ్ వ్యక్తులతో నువ్వు మాట్లాడుతూ నాకు ఈ బిజినెస్ లో పాజిటివ్ రావాలి, పాజిటివ్ ఇన్కమ్ రావాలి, నాకు ఎదుగుదల రావాలి అంటే రాదు. నువ్వు నెగిటివ్ సావాసాలు చేసి నాకు పాజిటివ్ రిజల్ట్స్ రావాలంటే ఎలా వస్తాయి? నువ్వు నెగిటివ్ మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకొని నాకు పాజిటివ్ సక్సెస్ రావాలి అంటే ఎలా వస్తుంది? ఎందుకు రావాలి చెప్పండి మీరు పోని. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీకు మీరు గౌరవంగా కనిపించేంత వరకు, మీ గౌరవం మీకు దక్కింది అనిపించేంత వరకు మీరు అడుగు వెనక్కి వేయకూడదు. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ముందుకి వెళ్ళాలి. నువ్వు ఎప్పుడు ఆగాలి అంటే నువ్వు అనుకున్నది, నువ్వు సాధించాలనుకున్నది, నువ్వు నెరవేర్చుకోవాలనుకున్నది, నీ డ్రీమ్ అనుకున్నది నీకు ఎప్పుడైతే నీ చేతికి వచ్చిందో అప్పుడు మాత్రమే నువ్వు ఆగాలి. అప్పటిదాకా నీకు ఆకలేసినా, నీకు ఆయాసం వచ్చినా, నీకు అలుపు వచ్చినా, ఏదొచ్చినా నువ్వు ఆగకూడదు. ఆగకుండా నువ్వు ఎప్పుడైతే కన్సిస్టెంట్ గా నువ్వు లెర్న్ చేస్తూ నువ్వు ముందుకెళ్తావో, నువ్వు వెళుతూ నీ టీంని నడిపిస్తావో, నీ టీంని నడిపిస్తూ నేర్పిస్తావో అప్పుడు మాత్రమే నువ్వు ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వగలవు. ఒక్కటే గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా నువ్వు గెలిచేంత వరకు నీ ప్రయత్నం ఆగకూడదు. చివరి క్షణం వరకు నువ్వు గెలిచావా ఓడావా తర్వాత ప్రయత్నం 100% నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం పెట్టి కంటిన్యూగా కన్సిస్టెంట్ గా నువ్వు పని చేస్తావో అప్పుడు మాత్రమే నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వగలవు. వై నెట్వర్క్ మార్కెటింగ్ అని నువ్వు క్వశ్చన్ మార్క్ వేసుకొని నువ్వు దానికి ఆన్సర్ తీసుకొని జస్ట్ ఇంట్లో కూర్చుంటే పని అవ్వదు. నువ్వు నేర్చుకున్న విషయాలను ఇంప్లిమెంట్ చేయాలి. నువ్వు నేర్చుకున్న విషయాలను నీ టీంకి చెప్పాలి. నీ టీం పాటిస్తుందా లేదా డైలీ రోజు నువ్వు ఫాలో అప్ చేయాలా. రిజెక్షన్ ఎప్పుడు ఫెయిల్యూర్ కాదు. నిన్ను ఒకరు కాదంటే నువ్వు ఫెయిల్ అయినట్టు కాదు, కానీ ఎప్పుడైతే నువ్వు ఈ పని చేయడం ఆపేస్తావో అప్పుడు నువ్వు ఫెయిల్ అయినట్టు. ఓకేనా? సో రైట్ మైండ్ సెట్ ఏంటో చూద్దాం. రైట్ మైండ్ సెట్ ఏంటి? నో బడీ విల్ జాయిన్ మీ. నాతో ఎవరు రారు, నాకెవరు ఐడి ఇవ్వరు, నేను చెప్తే ప్రొడక్ట్ ఎవరు కొనరు. ఇది నెగిటివ్ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ లో నువ్వు 100% సక్సెస్ అవ్వలేదు, ఎప్పటికీ సక్సెస్ అవ్వలేదు. ఓకేనా? దాని బదులుగా నువ్వేమనుకోవాలి, నా కమ్యూనికేషన్ స్కిల్ నేను పెంచుకోవాలి, నా కమ్యూనికేషన్ స్కిల్ బాగలేదు, నేను చెప్పే విధానంలో మార్పు రావాలి, అందుకనే నాకు టీం రావట్లేదు అని నువ్వు ఎప్పుడైతే ఆలోచించగలుగుతావో నీ కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోవాలన్న ఆలోచన నీలో వస్తుంది, నేను ఇంకా నేర్చుకోవాలి అన్న ఆలోచన నీలో వస్తుంది. అప్పుడు సక్సెస్ నీకు 100% వస్తుంది. ఓకేనా? దిస్ బిజినెస్ ఈజ్ నాట్ వర్కింగ్. ఈ బిజినెస్ వర్కౌట్ అవ్వట్లేదు, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనకి కాదు. దీంట్లో ఖచ్చితంగా మంచిగా నేర్చుకున్న వాళ్ళు, మంచిగా చదువుకున్న వాళ్ళు, మంచిగా ఆల్రెడీ ఒక మంచి ఎదుగుదలలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ సక్సెస్ అవ్వగలరు. వాళ్ళకి మాత్రమే ఈ బిజినెస్ వర్కౌట్ అవుతుంది అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీకు ఈ బిజినెస్ లో సక్సెస్ రాదు, గ్రోత్ అవ్వవు. కానీ నువ్వు దీనికి ఆల్టర్నేట్ గా అనుకోవాల్సింది ఏంటంటే, నేను ఏ విద్యని ఇంకొంచెం నేర్చుకోవాలి, నా స్కిల్ నేను ఎక్కడ పెంచుకుంటే ఈ బిజినెస్ వర్కౌట్ అవుతుంది అని నువ్వు ఆలోచించగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఆ మైండ్ సెట్ రావాలి. ఐ డోంట్ హ్యావ్ బిగ్ నెట్వర్క్. నాకు ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు సార్, నాకు ఈ నెట్వర్క్ లేదు సార్, నాకు ఎవరు అందుకు పరిచయాలు లేవు సార్, నాకు పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఫ్యామిలీ సర్కిల్ పెద్ద ఏం లేదు సార్ అని కాదు. నేను ఈ నెట్వర్క్ బిల్డ్ చేయగలను, ఒక్క రిలేషన్ అయినా సరే, ఒక్క లీడ్ దొరికినా కూడా నేను ఈ బిజినెస్ చేయగలను అన్న మైండ్ సెట్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవ్వగలవు. నీ మైండ్ సెట్టే నీ రిజల్ట్స్ ని డిటర్మైన్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆ డిటర్మినేషన్ ఎప్పుడైతే నువ్వు కన్సిస్టెంట్ గా చేయగలుగుతావో
ఏది లేనప్పుడు కూడా, నువ్వు సక్సెస్ అవనప్పుడు కూడా, నువ్వు జీరోలో ఉన్నప్పుడు కూడా ఆ డిటర్మినేషన్ నీలో ఉంటే 100% నువ్వు సక్సెస్ అవుతావు. ఒక పాజిటివ్ మైండ్ సెట్, అవసరమైన పని కన్సిస్టెంట్ గా నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తాయి. ఏం చేయాలి? ఒక పాజిటివ్ మైండ్ సెట్, రైట్ యాక్షన్స్. నీకు నచ్చినట్టుగా కాదు, నీకు తెలిసినట్టుగా కాదు, ఈ సిస్టంలో ఎలా చేస్తే కరెక్ట్ గా పనిచేస్తే దాన్ని కన్సిస్టెంట్ గా నువ్వు చేస్తే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేది వస్తాయి. ఇందాక డూప్లికేషన్ అనుకున్నాం కదా, పవర్ ఆఫ్ డూప్లికేషన్. ఒక పర్సన్ వర్క్ చేస్తే కష్టపడగలడు, తన సాయశక్తిలా తను కష్టపడగలడు. కానీ ఒక లీడర్ చేసేది వారి కింద వారిని లేదా వారితో పాటు అతను నమ్మి వచ్చిన వాళ్ళని డెవలప్ చేయడం. సింపుల్ గా మీ అందరికి తెలిసిందే, స్టాలిన్ సినిమాలో చిరంజీవి చెప్పాడు కదా, ముగ్గురికి సహాయం చేయి, ఆ ముగ్గురిని ఇంకొక ముగ్గురిని సహాయం చేయమను అని. ఇక్కడ కూడా అంతే. ముందు నువ్వు నీ టీంకి ఒక ముగ్గురికి చేస్తావా, 5గురికి చేస్తావా, 6గురికి చేస్తావా అనేది నీ ఇష్టం. నువ్వు ఇక్కడికి వచ్చింది జీవితాన్ని మార్చడానికి. వాళ్ళకి ఏదో ఒక 5,000 10,000 చెక్ ప్యాసివ్ ఇన్కమ్ మాత్రమే ఇప్పించడానికి రాలేదు. నువ్వు జీవితాన్ని మార్చడానికి వచ్చావు ఇక్కడ. 3 తరాల భవిష్యత్తుని మార్చడానికి వచ్చావు. ఎంఎస్ఆర్ సార్ చెబుతాడు కదా ఒక మాట, వెలిగే దీపమే వేల దీపాలని వెలిగించగలదు. మరి నువ్వే వెలగకపోతే నువ్వు ఎంతమందిని వెలిగిస్తావు? అందుకనే మనం ఇక్కడ లీడర్ గా ఎదగాలి అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి. దాన్ని నేర్చుకున్న దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు 5 మంది కాదు 50 మందికి నేర్పించవచ్చు. అర్థమైందా? సో ఇలా ఎప్పుడైతే నువ్వు ఒక్కొక్కరుగా ఎదగడం స్టార్ట్ చేస్తావో, ఇంకొకరు ఎదిగేలా నువ్వు పని చేస్తావో, ఆటోమేటిక్ గా నీకు నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది. డూప్లికేషన్ అనేది నీ కింద టీంకి అలవాటు అవుతుంది. ఈ డూప్లికేషన్ ఎప్పుడైతే నీ టీంకి కూడా అలవాటు అవుతుందో నీ నెట్వర్క్ నీకు తెలియకుండానే పెరుగుతుంది. ఓకేనా? కానీ ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలా, డూప్లికేషన్ అనేది నువ్వు ఏం చేస్తే అదే ఇక్కడ జరుగుతుంది. డూప్లికేట్ ద సిస్టమ్. అర్థమైందా? డూప్లికేట్ ద సిస్టమ్, డెవలప్ ద పర్సన్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కానీ మనం ఇక్కడ రివర్స్ లో చేస్తున్నాం. ఏం చేస్తున్నాం మనం? చేయాల్సింది ఏంటి? డూప్లికేట్ ద సిస్టమ్, డెవలప్ ద పర్సన్. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే డూప్లికేట్ ద పర్సన్, డెవలప్ ద సిస్టమ్, దీనికోసం ట్రై చేస్తున్నాం. ఏం చేస్తున్నాం మనం? ఒక వ్యక్తిని డూప్లికేట్ చేయాలి. నేను లీడర్ని, నేను కూడా లీడర్ని, ఆయన ఏంది, నా మైండ్ సెట్ కూడా ఇదే, నా మాట కూడా ఇదే, నాకు అన్ని తెలుసు, నేను తోపుని తురుముని అని చెప్పి ఈ సిస్టమ్ కరెక్ట్ గా లేదు. ఈ సిస్టమ్ని మార్చాలా, ఈ సిస్టమ్ని మార్చాలి. మరి నువ్వు ఆ కరెక్ట్ గా లేని సిస్టమ్ ద్వారానే ఈ రోజు ఇంతమంది లీడర్స్ ఎదిగి ఇంతమంది జీవితాలు మారినాయి. సో నువ్వు అందుకనే సక్సెస్ అవ్వట్లా. వాళ్ళు సక్సెస్ అయ్యారు, నువ్వు సక్సెస్ ఎందుకు అవ్వట్లేదు అంటే ఉన్న సిస్టంలో దాన్ని నువ్వు డూప్లికేట్ చేయకుండా పర్సన్ ని డూప్లికేట్ చేయాలని ట్రై చేస్తున్నావు. అంటే ఇందాక నేను చెప్పాను కదా, సక్సెస్ అవ్వడానికి కారణాల్లో ఇంకో కారణం ఏంటి? కంపేరింగ్ విత్ అదర్ పీపుల్. ఇంకొకరితో నిన్ను నువ్వు పోల్చుకొని నువ్వు ఏం చేస్తున్నావు అంటే సిస్టమ్ ని డెవలప్ చేయాలనుకుంటున్నావు. కానీ ఉన్న సిస్టమ్ ని డూప్లికేట్ చేస్తే చాలు ఇక్కడ సక్సెస్ అవుతాం. ఇది మనం చాలా బాగా నేర్చుకోవాల్సిన విషయం. ఇంకొకటి, డూప్లికేట్ చేయడం అంటే ప్రెజర్ ని క్రియేట్ చేయడం కాదు కస్టమర్ మీద, అన్రియలిస్టిక్ ప్రామిసెస్ చేయడం కాదు. నీకు లక్షలు వస్తాయి, నువ్వు ఐడి వేసుకో, నీకు కార్లు వస్తాయి, ఐడి వేసుకో, నువ్వు కోట్లు సంపాదిస్తావు, ఐడి వేసుకో, నువ్వు లక్షాధికారుల్లో ఉంటావు, కోటీశ్వరుల స్థాయిలో ఉంటావు, నువ్వు ఐడి వేసుకో కాదు. ఈ సిస్టమ్ ని నువ్వు నేర్పించగలగాలి, ఈ సిస్టమ్ గురించి చెప్పగలగాలి, ఈ సిస్టమ్ గురించి నువ్వు మాట్లాడగలగాలి. అది ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో అప్పుడే నువ్వు సక్సెస్ అవ్వగలవు, నీ టీం సక్సెస్ అవ్వగలుగుతుంది. నీ టీంని డెవలప్ చేయాలి, నువ్వు స్కిల్స్ ని పెంచాలి, కాన్ఫిడెన్స్ ని పెంచాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ని పెంచాలి. నీ టీం అంటే ఒక క్యారెక్టర్ ని బిల్డ్ చేయాలి. పలానా టీం అంటే ఆ క్యారెక్టర్ ఉన్న టీం ఇది, దమ్మున్న టీం ఇది, కన్సిస్టెన్సీ ఉన్న టీం ఇది, మాట చెప్తే ఖచ్చితంగా అది నెరవేర్చే టీం ఇది అన్న పేరు రావాలి. అప్పుడే నువ్వు డెవలప్ చేస్తున్నట్టు. వీళ్ళు ఏముందిలే, మాటలు చెబుతారు, పని చేసే రకం కాదు, ఛాలెంజ్లు ఇస్తారు, పని చేసే రకం కాదు అనే మాట తెచ్చుకుంటే కాదు.
ఓకేనా? సో ఇప్పుడు ఇవన్నీ విన్నారు కదా, ఇప్పుడు ఏం చేయాలా? జూమ్ అయిపోగానే టిఫిన్ చేసేసి ఎవరి పని వాళ్ళకి వెళ్ళాలి, అంతేనా? అలా చేసావు అంటే నువ్వు టైం వేస్ట్, ఎప్పటికీ సక్సెస్ అవ్వలేవు. 90 డేస్లో 90 డేస్లో నోట్ చేసి పెట్టుకో. 90 డేస్ ఇప్పుడు చెప్పిన విషయాలు నువ్వు కంటిన్యూస్గా నువ్వు చేయగలిగితే 100% 90 డేస్లో నువ్వు సక్సెస్ అవ్వగలవు. జస్ట్ 90 డేస్. 10 సంవత్సరాల గురించి మనకు అవసరంలా. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మనం ఎలా ఉంటాం, 10 సంవత్సరాల్లో ఎలా ఉంటాం, 25 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాం మనకు అవసరం. మనం ఎప్పుడు పోతాం మనకే తెలియదు. జస్ట్ 90 డేస్లో నువ్వు టార్గెట్ పెట్టుకో, మెజర్ చేసుకో, నిన్ను మెజర్ చేసుకో, నిన్ను ట్రాక్ చేసుకో. 30 డేస్ 90 డేస్లో 30 డేస్ లెర్న్ అండ్ కనెక్ట్. కొత్త విషయాలు నేర్చుకో, ప్రొడక్ట్ గురించి నేర్చుకో, బిజినెస్ ప్లాన్ నేర్చుకో, సిస్టమ్ నేర్చుకో, ఎలా ఉండాలో నేర్చుకో, ఎలా మాట్లాడాలో నేర్చుకో, ఏ పదాలు వాడాలో నేర్చుకో. ఈ నేర్చుకుంటూ నీ టీంతో, కొత్త కస్టమర్లతో, కొత్త వ్యక్తులతో, కొత్త ప్రాస్పెక్ట్స్తో నువ్వు కనెక్ట్ అవుతూ ఒక 30 డేస్ నీ చుట్టూ ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసుకో. ఓకేనా? ఒక టీంని బిల్డ్ చేసుకో. నెక్స్ట్ 30 డేస్ వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళ కోసం నువ్వు ఎలా ఉండాలి, ఏం నిర్మించాలి, దీని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఏం చేయాలి? సర్వ్ అండ్ బిల్డ్. నెక్స్ట్ 30 డేస్ నువ్వు ఒక లీడర్గా ఎదుగుతావు. ఆ లీడర్షిప్లో నువ్వు ఎలా డెవలప్ చేయాలి, ఎలా లీడ్ చేయాలి నీ టీంని, ఎలా ముందుకెళ్ళాలి, నువ్వు ఎలా 30 డేస్ నువ్వు నేర్చుకున్నావు, ఎలా కనెక్ట్ అయ్యావు, ఈ విషయాల్ని వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళని 90 డేస్లో నువ్వు ఒక లీడర్గా ఎదిగేలా నువ్వు గనక ప్రయత్నం చేయగలిగితే జస్ట్ 90 డేస్లో నువ్వు సక్సెస్ అవ్వచ్చు. ఒక్కటే, ఈ 90 డేస్లో నువ్వు ట్రాక్ చేసుకోవాల్సిన విషయాలు చూసుకోండి ఒకసారి. కన్వర్జేషన్ ఎలా జరుగుతుంది, ప్రజెంటేషన్ ఎలా ఇస్తున్నావు, ఫాలో అప్స్ ఎలా చేస్తున్నావు, కస్టమర్స్ ఎలా ఉన్నారు, కస్టమర్స్కి ఏం కావాలి, నువ్వు ఏం చేయాలి, ఏం సర్వీస్ ఇవ్వాలి. నెక్స్ట్ రిపీట్ కస్టమర్స్ ఉన్నారా లేదా, రెగ్యులర్గా తీసుకుంటున్నారా లేదా, నువ్వు వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నావా లేదా, టీమ్ యాక్టివిటీ ఎలా ఉంది, మీటింగ్స్కి అటెండ్ అవుతున్నారా లేదా, జూమ్కి వస్తున్నారా లేదా, రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ట్రైనింగ్స్కి అటెండ్ అవుతున్నారా లేదా. ఇది కంటిన్యూగా నువ్వు ఈ 90 డేస్ ఖచ్చితంగా ట్రాక్ చేసుకుంటే 100% సక్సెస్ నీదే. ఓకేనా? సో వాట్ గెట్స్ మెజర్డ్ కెన్ బి ఇంప్రూవ్డ్. ఏ రోజైతే నీలో నువ్వు తప్పుల్ని వెతుక్కుంటావో, నీలో ఏది తక్కువ ఉంది అనేది నువ్వు మెజర్ చేసుకోగలుగుతావో, నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం. సో ఈ 90 డేస్ ఛాలెంజ్ అనేది ఎవరు తీసుకుంటారో ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఖచ్చితంగా 90 డేస్లో ఒక్క డే కూడా మిస్ అవ్వకుండా, నీకు ఆల్రెడీ చెప్పాను నీకోసం టైం ఆగదు. గడియారం ఆగినంత మాత్రాన టైం ఆగిపోయినట్లు కాదు. ఒక్కటే గుర్తుపెట్టుకో, ఈ 90 డేస్ ఛాలెంజ్ని నువ్వు చేస్తావా లేదా అనేది నీ ఇష్టం. నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం పని చేసే విధానం ఇది కాదు. 100% కమిట్మెంట్ పెట్టుకొని ప్రతిరోజు నువ్వు నేర్చుకుంటూ ఒక్క సెకండ్ కూడా నీకు రెస్ట్ అనేది లేకుండా పని చేయాల్సిన టైంలో పని చెయ్యాల. 100% చేయాలి. మనుషులు వెనక పడొద్దు, నీకు వాల్యూ పెంచుకో, ఎడ్యుకేట్, లెర్న్, ప్రతిరోజు నేర్చుకో, కొత్త విషయం నేర్చుకో. ఆ నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయి. టీంతో మమేకం అవ్వు, టీంతో మాట్లాడు, కమ్యూనికేట్ అవ్వు. దేనికి వచ్చావు ఇక్కడికి గుర్తుపెట్టుకో, ప్రతి సెకండ్ గుర్తుపెట్టుకోవాలా. ప్రతి సెకండు. మీ అందరికీ తెలిసే ఉంటది నాకు బాగలేదని. నాకు బాగలేనిది ఈ వారం నుంచి కాదు, గత 2-3 ఏళ్లగా ఉంది నాకు ఈ ప్రాబ్లం. కానీ ఏ రోజైనా నేను హోమ్ మీటింగ్కి వచ్చినప్పుడు కానీ నా ఫేస్లో ఆ బాగలేని చూసారా మీరు ఎప్పుడన్నా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నిరంతరాయంగా నువ్వు ఎప్పుడైతే కష్టపడతావో అప్పుడే నీ కుటుంబంలో వాల్యూ పెరుగుతుంది, నీ మాటకి వాల్యూ పెరుగుతుంది, నువ్వు చేసే పనికి వాల్యూ పెరుగుతుంది, నీ పనికి గౌరవం దక్కుతుంది. గౌరవం లేని రోజు మన తల ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఒక్కటే గుర్తుపెట్టుకో, కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో.
ఓన్లీ ఐడీలు వేయడంతో కాదు, ఎంత పీవీ వస్తుంది, నెంబర్స్ గేమ్ ఆడాలి ఇక్కడ. నెంబర్స్ గేమ్ ఆడాలి. ఎంత పీవీ పెరుగుతుంది, లాస్ట్ మంత్ నీకు ఎంత పీవీ అయింది, ఈ మంత్ ఎంత పీవీ చేస్తున్నావు, నెక్స్ట్ మంత్ ఎంత పీవీ చేయాలి. ఈ కన్సిస్టెన్సీ ఖచ్చితంగా నీలో లేకపోతే, ఈ ఎవాల్యుయేషన్ నీలో లేకపోతే, ఈ మెజర్మెంట్ నీలో లేకపోతే సక్సెస్ 100కి 100%, 1000% నీ దరి చేరదు, నీ దగ్గరకు కూడా రాదు. సక్సెస్ నీలాంటి వాళ్ళని చూడాలనుకోదు. సక్సెస్ ఎవరిని చూడాలనుకుంటది అంటే డిసిప్లిన్ ఉన్న వాళ్ళని చూడాలనుకుంటది, నిరంతరాయం కష్టపడే వాళ్ళని చూడాలనుకుంటది, నిరంతరం నేర్చుకునే వాడిని చూడాలనుకుంటది, నిరంతరం పక్కవాడిని కూడా ఎదిగేలా చేస్తూ ఎదిగే వాడిని చూస్తుంది. కేవలం నువ్వు కస్టమర్స్ని ఐడి వేసుకొని నువ్వు పక్కకి వెళ్తే కాదు, వాళ్ళని మోటివేట్ చేయాలా, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలా, ఒక రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉండేలా చూడాలి. ఫేక్ ప్రామిసులు చేయకూడదు. నీ లక్షలు వస్తాయి, కార్లు వస్తాయి, నువ్వు 1,00,000 పెట్టు, నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టు, నేను బ్రాంజ్ చేస్తా, నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టి నేను సిల్వర్ చేస్తా, నీకు 1,00,000 రూపాయలు ఇప్పిస్తా, నువ్వు వచ్చి ఐడి వేసుకో, నేనుంటా నీకు అని ఫేక్ ప్రామిసులు చేయడం కాదు. నీకెందుకు, నువ్వు లీడర్వి, నువ్వు తోపువి, తురుము అని చెప్పి జస్ట్ ఒక 4 బిస్కెట్లు వేసి మనం తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెడితే రేపు వాళ్ళ ఫ్యామిలీ జీవితాంతం మనల్ని తప్పుగా భావిస్తారు. అందుకే నీ జీవితంలో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు. 24 గంటల్లో నువ్వు 16 గంటలు పని చేయగలిగిన రోజే నువ్వు సక్సెస్ అవ్వగలవు నెట్వర్క్ మార్కెటింగ్ లో. నువ్వు జీవితాంతం పని చేయాల్సిన అవసరంలా, కేవలం 2 లేదా 3 సంవత్సరాలు, రోజుకి 16 గంటలు లేదా 14 గంటలు లేదు కనీసం 12 గంటలు నువ్వు పని చేసేలాగా, ఒక యంత్రం లాగా నువ్వు ఎప్పుడైతే పని చేయగలుగుతావో అప్పుడే నువ్వు సక్సెస్ తీసుకోగలవు. అదే గోల్డెన్ రూల్ ఇక్కడ. నీ వాల్యూ పెంచు, నీ మాటలకు వాల్యూ పెంచు, నువ్వు ఎడ్యుకేట్ చేయి, నీ టీంని ఎడ్యుకేట్ చేయి. లేదు నువ్వు చేయలేకపోతే ఎక్కడ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, ఎక్కడ నీకు నాలెడ్జ్ దొరుకుతుంది, ఎక్కడ నీకు ఇన్ఫర్మేషన్ జరుగుతుంది, అక్కడ కూర్చోబెట్టే విధానం నేర్చుకో. లీడర్స్ ని తయారు చేయి, కస్టమర్స్ ని బిల్డ్ చేయి. కస్టమర్స్ ఇంపార్టెంటే, లీడర్స్ ఇంపార్టెంటే. అర్థమైందా? ఇవి చాలా ఇంపార్టెంట్. ఏదో వచ్చేసాం నెట్వర్క్ మార్కెటింగ్, ఏదో లూప్ లో మనం గెలవాలంటే కుదరదు. ఇక్కడ కష్టపడాలి. ఎంఎస్ఆర్ సార్ లాంటి వ్యక్తులు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు నిరంతరాయంగా యజ్ఞం చేసినట్టు కష్టపడితే ఈ రోజు ఆ స్థాయిలో ఉన్నారు. 13-14 సంవత్సరాలు కష్టపడితే సుబ్బయ్య శెట్టి సార్ 0 నుంచి స్టార్ట్ చేసి ఈ రోజున 48 లక్షలు నెలకు తీసుకునే వ్యక్తిగా ఎదిగాడు. మూడు మనకు బ్రాండెడ్ కార్లు, లగ్జరీ కార్లు, 3 ఫామ్ హౌస్లు, ఈ రోజు ఒక లగ్జరీ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ లీడ్ చేయగలుగుతుందంటే 14 సంవత్సరాలు ఇప్పటికీ స్టిల్ ఆఫ్టర్ 14 years 48 lakhs per month ఇన్కమ్ ఉన్నా కూడా స్టిల్ ఇప్పటికీ నేర్చుకునే స్థాయిలోనే ఉన్నాడు సారు. ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మాట్లాడాలి. మైండ్ సెట్ తో ఉన్నారు కాబట్టి వాళ్ళకి లక్షలు వస్తున్నాయి. మన లక్ష్యాలను కూడా మనం చేరుకోలేకపోతున్నాం. చిన్న లక్ష్యాలను కూడా మనం చేరుకోలేకపోతున్నాం, ఎందుకంటే మన మైండ్ సెట్ మారట్లా. నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి అంటే 100% ఫస్ట్ మారాల్సింది నువ్వే. నా టీం మారట్లేదు, ఫలానా వ్యక్తి మారట్లేదు, వీళ్ళ మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్ల గురించి నీకెందుకబ్బా? నీ మైండ్ సెట్ ఎలా ఉంది, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, నీ సక్సెస్ ఎక్కడుంది, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎంత స్థాయికి ఎదిగావు, నువ్వు వచ్చి ఎన్ని రోజులైంది, నువ్వు ఎంత స్థాయికి ఎదిగావు అనేది ఒక్కసారి ఆలోచించు. నీ కుటుంబం స్థాయి చూడు ఒకసారి, నీ పిల్లల వైపు చూడు ఒకసారి. వాళ్ళకి ఏ మాత్రం నువ్వు భవిష్యత్తు ఇచ్చావు, ఏ మాత్రం హామీ ఇచ్చావు, వాళ్ళ జీవితాన్ని మార్చడానికి నువ్వు ఎంతవరకు కష్టపడ్డావు, రోజుకి ఎన్ని గంటలు కష్టపడుతున్నావు, నిన్ను నువ్వు ఎవాల్యుయేట్ చేసుకోవడానికి, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ఎంత టైం కేటాయిస్తున్నావు. నెట్వర్క్ మార్కెటింగ్ లో జర్నీ నువ్వు స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్పే నువ్వు ఒక కస్టమర్ గా స్టార్ట్ అయిన తర్వాత నువ్వు నెక్స్ట్ చేయాల్సిన ఇమీడియట్ పని నేర్చుకోవడం. ఆ నేర్చుకున్నప్పుడు మాత్రమే నువ్వు లీడర్ గా గ్రో అవ్వగలవు. నువ్వు ఎప్పుడైతే ఒక లీడర్ గా గ్రో అవుతావో నీ కింద ఉన్న టీం ని నువ్వు డెవలప్ చేయగలుగుతావు. కొంతమంది లీడర్స్ కి నువ్వు లీడర్ గా తయారవగలుగుతావు. అప్పుడు మాత్రమే ఒక సస్టైనబుల్ ఆర్గనైజేషన్ ని రన్ చేయగలిగే నువ్వు ఒక బిల్డర్ గా నువ్వు ఎదగగలుగుతావు.
ఒక సక్సెస్ ని మాత్రమే నువ్వు క్రియేట్ చేయడం కాదు, నువ్వు ఇప్పుడు నువ్వు మార్చాలనుకుంటున్న నువ్వు సిస్టమ్నే మార్చాలబ్బా. నువ్వు సక్సెస్ అవ్వకుండా నువ్వు మార్చలేవు. నువ్వు సక్సెస్ అయితే సిస్టమ్ కాదు కదా, టోటల్ సొసైటీని మార్చొచ్చు. నువ్వు సక్సెస్ అయితేనే అది నీకు సాధ్యం. సక్సెస్ అవ్వకుండా సొసైటీ కాదు కదా, ఇంట్లో నీ పిల్లాన్ని కూడా మార్చలేవు నువ్వు. ఇది 100% రాసి పెట్టుకో. ఇది నువ్వు ఎప్పటికైనా కూడా ఇది వాస్తవం, ఇది మారదు. సో నెట్వర్క్ ని బిల్డ్ చేయి. నెట్వర్క్ ని బిల్డ్ చేయడం ఒకటే కాదు, నేర్చుకో. ప్రతిరోజు నేర్చుకో. ప్రతిరోజు నిన్ను నువ్వు బిల్డ్ చేసుకో. నీ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకో నీ కస్టమర్స్ బేస్ ని పెంచు. లీడర్స్ ని తయారు చేయి. ఒక సిస్టమ్ ని బిల్డ్ చేయి. నువ్వు ఏదైతే సిస్టమ్ నువ్వు బిల్డ్ చేయాలి, సిస్టమ్ కరెక్ట్ గా లేదని ఆ సిస్టమ్ నువ్వు బిల్డ్ చేయి. కన్సిస్టెంట్ గా బిల్డ్ చేయి. కన్సిస్టెంట్ గా నేర్చుకో. కన్సిస్టెంట్ గా మాట్లాడు. కన్సిస్టెంట్ గా హోమ్ మీటింగ్ చేయి. కన్సిస్టెంట్ గా పీవీలు చేయి. కన్సిస్టెంట్ గా నువ్వు ఒక విషయం గురించి ఖచ్చితంగా నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయి. కన్సిస్టెంట్ గా చేయి. కన్సిస్టెంట్ గా ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు సాకులు చెప్పకుండా సక్సెస్ కోసం పరుగులు తీస్తావో, అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవ్వగలవు. ఒక్కటే గుర్తుపెట్టుకో. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, ఈ బిజినెస్ లోకి ఈ ఆపర్చునిటీని జస్ట్ ఏదో వాళ్ళు ఈ ఆపర్చునిటీని చూసి రాలా. ఖచ్చితంగా రాలా. ఎలా వచ్చారు అంటే, ఎవరైతే ప్రజెంటేషన్ ఇచ్చారో, ఆ ప్రజెంటేషన్ ఇచ్చింది నువ్వే. నీ టీంకి, నీ లీడర్స్ కి ఆ ప్రజెంటేషన్ ఇచ్చింది నువ్వే. నీ మీద నమ్మకంతో బిజినెస్కి వచ్చారు వాళ్ళు. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలో ఒక్కసారి ఆలోచించు. నిన్ను నమ్మి వచ్చిన వ్యక్తుల్ని నువ్వు ఈ రోజు ఎక్కడ వదిలేసావో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. నీతో పాటు నడిపిస్తున్నావా, ఎక్కడన్నా వదిలేసి ముందుకు వచ్చావా, లేదా వాళ్ళని ముందుకు తోసేసి నువ్వు వెనక్కి వెళ్ళిపోయావా? ఒక్కసారి ఆలోచించుకో. నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు అని క్వశ్చన్ వస్తే 100% నా జీవితాన్ని మార్చుకోవడానికి నేను మార్చుకున్నాను అని నువ్వు చెప్పగలగాలి. ఎక్కడైనా సరే కాన్ఫిడెంట్ గా నువ్వు చెప్పగలగాలి. ఆ రోజే నువ్వు సక్సెస్ అయినట్టు, ఆ రోజే నీ టీం సక్సెస్ అయినట్టు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. విష్ యూ హెల్త్. ఓవర్ టు చిరంజీవి సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. నిజంగా మార్నింగ్ అందరినీ భయంకరమైన మొత్తం నుంచి పైకి లేపినట్టు అనిపించింది. ఎక్సలెంట్ గా, మామూలుగా లేస్తారు నిజంగా సెషన్. మైండ్ బ్లోయింగ్ సెషన్ అని అయితే ప్రతి పాయింట్, ప్రతి పాయింట్ ఇది నేనే చేస్తున్నాను, ఇలా జరుగుతుంది, నా వల్లే జరుగుతుంది అనిపించే విధంగా, ఎందుకు చేయట్లేదు అనే విధంగా నా గురించే చెప్పినట్టుంది సార్. నిజంగా ప్రతి ఒక్కటి మార్చుకొని నేర్చుకొని ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్స్ అన్నిటినీ బుక్లో పెట్టి రాసుకొని ఒక ర్యాక్లో పెట్టడం కాదు, ఖచ్చితంగా వీటిని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది ఖచ్చితంగా సార్. మీరు చెప్పిన 90 days ఫార్ములా అనేది కూడా ఎక్సలెంట్గా నచ్చింది సార్. చాలా బాగుంది. ఎక్సలెంట్ సెషన్ సార్. మంచి ప్రతి ఒక్కళ్ళకి అందరికీ అర్థమైందని, ఖచ్చితంగా ఈ సెషన్ ద్వారా అందరూ మారుతారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నాకు నచ్చిన పాయింట్ సార్, దీంట్లో ఇప్పుడు చెప్పిన సెషన్లో అయితే ప్రతి ఒక్క పాయింట్ నచ్చింది. రిజెక్షన్ ఈజ్ నాట్ ఫెయిల్యూర్, స్టాపింగ్ ఈజ్ ఎ ఫెయిల్యూర్. ఎక్సలెంట్ సార్. నిజంగా ఈ పాయింట్ నేను రాసుకున్నాను. రిజెక్షన్ ఈజ్ నాట్ ఫెయిల్యూర్, స్టాపింగ్ ఈజ్ ఎ ఫెయిల్యూర్. ఎక్సలెంట్ సార్. నిజంగా ఎవరైతే ఎక్కడైతే ఆగిపోతారో అదే ఫెయిల్యూర్. మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని లాస్ట్లో చెప్పారు సార్, మనల్ని ఎవరు పరిచయం చేశారు ఈ బిజినెస్ని, వాళ్ళని ఎక్కడ వదిలేసాము, మనం ఎందుకు, మన ద్వారా వచ్చిన వాళ్ళని, మనం నమ్మి వచ్చిన వాళ్ళని మనం ఎలా చేసాము అనేది నిజంగా సార్ నేను ఎప్పటికీ ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని మళ్ళీ గుర్తు చేశారు సార్. చాలా ఎక్సలెంట్గా ప్రతి ఒక్క పాయింట్ మైండ్కి ప్రతి ఒక్క పాయింట్ తీసుకున్నాను. ఇంప్లిమెంటేషన్ కూడా ఖచ్చితంగా చేస్తాను సార్. ఖచ్చితంగా నేను చేస్తూ నా టీం కూడా గ్రోత్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. షూర్ సార్. ఫీడ్బ్యాక్స్ మాట్లాడవలసిన వారు హ్యాండ్ రైజ్ చేయండి. నాగూరువల్లి సార్, గుడ్ మార్నింగ్ సార్.
ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. లేదా మీకు ఏ పాయింట్ నచ్చింది ఆ పాయింట్ ద్వారా ముందుకెళ్దాం అనుకున్న వాళ్ళు పాయింట్ చెప్పగలరు. నాగరవేల్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వర్ధన్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ గా చెప్పారు సార్. 5C ఫార్ములా కానీ రైట్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా ఆలోచించాలని చెప్పారు సార్. ప్లస్ డూప్లికేషన్ యొక్క పవర్ ని ఎలా చేశారు కూడా ఎక్సలెంట్ క్లియర్ క్లారిటీగా చెప్పారు. నెక్స్ట్ 90 days ఛాలెంజ్. 90 days ఛాలెంజ్ చేస్తే మన లైఫ్ కూడా మారిపోతుంది. కరెక్ట్ గా 90 days అంటే మామూలుగా యాక్చువల్గా మనం ఒక స్టేజ్ లో వస్తే 1 year కష్టపడాలని చెప్తారు, కానీ 90 days చేయడం వల్ల అలవాటు అవుతుంది కాబట్టి తర్వాత ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఎక్సలెంట్ పాయింట్ సార్, నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ ఒక 90 రోజులు మీరు అలవాటు చేసుకోండి, అలవాటే తర్వాత ఆటోమేటిక్ 90 days చేస్తే అదే అలవాటు ఆటోమేటిక్ కంటిన్యూషన్ అయిపోయింది. కాబట్టి నాకు అన్నిటికంటే ఈ పాయింట్ అయితే బాగా నచ్చింది సార్. నెక్స్ట్ చెప్పి 5C ఫార్ములా కూడా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఎలా మనం ఏం మార్చుకోవాలి, ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బిజినెస్ చేయాలనేది అంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఎట్లా చేయాలి బిజినెస్, ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్పారు సార్. నేనైతే తప్పకుండా పాటించాలని ఫిక్స్ అయ్యాను సార్. తద్వారా 90 days చేయడం వల్ల లైఫ్ లో కూడా చేంజ్ అయిందని అనుకుంటున్నాను సార్. తప్పకుండా 90 days ఫార్ములా స్టార్ట్ తప్పకుండా. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ నాగరవేల్ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. ఎక్సలెంట్. అందరం మారుదాము, అందరం ఆర్థికంగా ఎదుగుదాము, ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ తీసుకుందాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మహేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చిరంజీవి సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి సార్. మహేష్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ముందు నేను చెప్పాలనుకుంటున్నా ఫీడ్బ్యాక్. జూమ్ ఎక్సలెంట్ గా నడిపిస్తున్నాను నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా సావు నేను చేస్తా, నీకెందుకు అనేది నేనే సార్. మీరేనా? టెస్ట్ చేశాను మిమ్మల్ని, పలకరిస్తారా లేదా అని. ఎందుకంటే మన మైండ్ సెట్లు ఎక్కువ నెగిటివ్ కి వెళ్తాయి. ఆ పేరున్నప్పుడు ఎవడరా బాబు పనికి మాలినోడు ఇటు వచ్చి అనిపిస్తుంది. కానీ మీరు ఆ తర్వాత కూడా పిలిచి 2-3 సార్లు ఇన్వైట్ చేయడం, విష్ చేయడం, ఫీడ్బ్యాక్ అడగడం కానీ నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్. నిజంగా యాక్చువల్గా ఆ మైండ్ సెట్ అనేది కరెక్ట్ మైండ్ సెట్. అది సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇవాళ మీరు చెప్పిన క్లాస్ చాలా బాగుంది సార్. ఇవాళ అందరికి చాలా ఉపయోగపడింది. అంటే ప్రతి ఒక్కరికి టచ్ అయ్యే విధంగా ఉంది సార్ ఇవాళ. అంటే ఈ మిస్టేక్స్ నేనే చేస్తున్నానేమో టీంలో అన్నట్టుగా ఉంది సార్. ప్రతి ఒక్కరికి మాత్రం అది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. అదొకటి టైం అనేది బ్యాటరీ అయిపోతే ఆగిపోతుంది, కానీ మన కోసం టైం అనేది వెయిట్ చేయడం అన్నారు సార్. నాకు ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. అది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. టైం బ్యాటరీ అయిపోతే ఆగిపోద్ది, కానీ టైం అనేది మన కోసం ఆగదు. టైం మన కోసం ఆగదు, ఆగదు అనేది చెప్పారు సార్. ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. సూపర్ సూపర్ సార్. ఖచ్చితంగా ఏవైతే మనకు అనిపించినాయో అవి మార్చుకొని ముందుకెళ్దాం. 100% సక్సెస్ అవ్వడానికే ఇక్కడ వచ్చాం. 100% సక్సెస్ అయ్యే పోవాలి. ఓకే సార్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. మీరు ఈ పాయింట్ ఎక్సలెంట్ గా చెప్పారు. ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు కూడా త్వరగా గ్రోత్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లీడర్స్ గమనించండి, ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయగలరు. సార్తో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్ గా అన్మ్యూట్ అనేది 1 by 1 అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. హ్యాండ్ రైజ్ చేయటం తెలియని వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. శివ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మన వాల్యూ పెంచుకోవడం అని చెప్పారు కదా సార్. ఎస్ సార్. సో ఈ వాల్యూ పెంచుకోవడం అనే దానికి మీరు చెప్పిన దాని ప్రకారం మనం ప్రొడక్ట్ నాలెడ్జ్ పెంచుకోవాలి, కన్సిస్టెన్సీ పెంచుకోవాలి, ఇట్లాంటివి కొన్ని అర్థమైంది సార్. అంటే కన్సిస్టెంట్ గా ఉండాలి, పెంచుకోవడం కాదు, కన్సిస్టెంట్ గా ఉండాలి అనేది అర్థమైంది. మనల్ని మనం నమ్మి మాట మీద నిలబడాలి అనేది అర్థమైంది. కానీ ఇంకేమన్నా ఉన్నాయా అనేది నాకు క్లారిటీ కావాలి సార్.
ఖచ్చితంగా సార్. మన బాడీ లాంగ్వేజ్ గాని, మనం వాడే పదాలు గానివ్వండి. ఇప్పుడు ప్రొఫెషనల్‌గా మాట్లాడడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బండి కొనడానికి వెళ్లారు. బండి కొనడానికి వెళ్ళినప్పుడు ఉమ్, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు ద షోరూమ్. మీకు నేను ఏ విధంగా ఉమ్, సహాయపడగలను అనడానికి ఉమ్, ఉమ్, ఏంటండి? ఏం కావాలి? దేనికొచ్చారు మీరు? అన్నాననుకోండి. మీ ఉమ్, ప్రాస్పెక్ట్ మారిపోద్ది కదా! ఉమ్, ఇప్పుడు యాక్చువల్‌గా ఒక రూ. 1,00,000 బండి కొనడానికి ఎళ్లారు మీరు. నేను మిమ్మల్ని ఉమ్, ప్రొఫెషనల్‌గా రిసీవ్ చేసుకున్నా. అంటే నా మాటలతో గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు ద ఉమ్, షోరూమ్. మీరు నేను మీకు ఉమ్, ఎలా సహాయపడగలనంటే, నేను ఇట్లా బండి కొనాలనుకుంటున్నానండి. ఒక 1,00,000 వర్త్‌లో అనుకున్నారు. మీ ఉమ్, రిక్వైర్మెంట్స్ ఉమ్, ఏంటి సార్? మీకు ఒక పర్ డేకి ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతారు? మీకు ఎంత దూరం జర్నీ ఉమ్, కావాలి? అని చెప్పి డీటెయిల్స్ కనుక్కొని, సార్ మీకు ఉమ్, 1,00,000 వర్త్‌లో అయితే కేవలం ఇదే వస్తుంది. మీరు ఒక 1,20,000 లేదా 1,50,000 మీరు పెట్టగలిగితే, మీకు ఈ బండి బాగా సూట్ అవుతుంది. మీ రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవుతాయి అని చెప్పి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఒక వాల్యూ ఉమ్, యాడ్ చేసి పదాలు నేను యూజ్ చేస్తూ నేను మార్కెట్ చేశాననుకోండి. మీరు ఉమ్, 1,20,000 కాదు 1,50,000 బండైనా కొనడానికి ఒక ఆలోచనైనా చేస్తారు. అదే ఉమ్, మీరు షోరూమ్‌కి రాగానే ఉమ్, ఏం కావాలండి మీకు? అంటే మాకు బండి కావాలండి అంటే, ఏ బండి కావాలి? ఎంతలో కావాలి? అన్నాననుకోండి. ఒక రూ. 1,00,000 ఆ ఉమ్, రూ. 1,00,000 అయితే ఇదిగో ఇదొచ్చిద్దండి. ఇన్ని కిలోమీటర్లు. ఇది ఇది తీసుకోండి బావుంటది అంటాను అంతే. నేను మీకక్కడ ఉమ్, నేనెక్కడా గూడా ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గాని, వాల్యుబుల్ వర్డ్స్ గాని నేనెక్కడ యూజ్ చేయలేదు. నేనెక్కడ మీకు రెస్పెక్ట్ ఉమ్, ఇవ్వలేదు. మీరు రూ. 1,00,000 రూ. 50,000 బండి పక్కన పెడితే, ఆ రూ. 1,00,000 బండి కొనడానికి గూడా 100 సార్లు ఆలోచిస్తారు. ఉమ్, ఇది సర్వీస్ ఇస్తారా లేదా? లేదు దీని ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇది ఎలా నడుస్తది? ఏంటి? నన్ను అడగాలన్నా గూడా మీరు డౌట్ పడతారు. ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు గదా! ఏ కస్టమర్‌కైనా ఒక ఉమ్, ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. అది ఏది పర్చేజ్ చేసేటప్పుడైనా గూడా. సో, ఆ ఉమ్, ఎక్స్‌పెక్టేషన్‌ని మీట్ అవుతూ మనం ఎప్పుడైతే మన మాటకి వాల్యూ పెంచుకుంటామో, అంటే మన మాటలో ఒక రెస్పెక్ట్ ఉండాలి. మనం చెప్పే ప్రతి మాట ఇన్ఫర్మేటివ్‌గా ఉండాలి కస్టమర్‌కి. సో, అప్పుడే మనం ఉమ్, ఆ ఎక్స్‌పెక్టేషన్‌ని రీచ్ అవ్వగలం. సో, కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ ఎప్పుడైతే రీచ్ అవ్వగలమో, మీరనుకున్న దానికంటే ఎక్కువ సేల్ అనేదొస్తది. ఎందుకంటే మీ మాటకి వాల్యూ పెరిగింది కాబట్టి. మీ మాటకి వాల్యూ ఎప్పుడు ఉమ్, పెరుగుతుందంటే, కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్‌ని మీరెప్పుడైతే రీచ్ అవ్వగలుగుతారో, అప్పుడు ఆ వ్యక్తి దగ్గర మీ ఉమ్, వాల్యూ అనేది పెరుగుతది. ఓకేనా? ఓకే. కమ్యూనికేషన్ సింపుల్ సార్. స్కిల్స్ మనం చెప్పే ప్రతి రెస్పెక్ట్. మాట అనేది వాల్యుబుల్ ఉమ్, అనిపిచ్చాలి. అంటే ప్రతి మాటలో ఉమ్, ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో, ఉమ్. అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా వాల్యూ అనేది పెరుగుతది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శివ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. అందరికీ మళ్ళీ ఇంకో పాయింట్ తెలియపరిచారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గమనించిన లీడర్స్ ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయగలరు. సార్‌తో మాట్లాడవచ్చు. లేదు హ్యాండ్ రైజ్ చేయడం తెలియలేదంటే 1 బై 1 అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. సార్ అందరూ జయరాజ్ మీటింగ్ బాగుందనే చెప్పాల్సిన అవసరం లేదు. మీకు నచ్చని పాయింట్ ఏదన్నా ఉన్నా గూడా చెప్పండి. నన్ను నేను ఓ మార్చుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఏదన్నా నచ్చలేదు, సార్ ఇలా ఇది కాకుండా ఇలా చెప్పుంటే బాగుండేదని ఎవరన్నా ఉన్నా కూడా చెప్పండి. ఓకేనా? సో, ఎస్ ఫీడ్‌బ్యాక్ సార్. అంటే అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా ఇది మాకు నచ్చింది లేదా ఇది నచ్చలేదు అని చెప్పండి ఓపెన్‌గా. ఇప్పుడే మీరు మాట్లాడకపోతే కస్టమర్ దగ్గర ఏం మాట్లాడతారు? ఇప్పుడే చెప్పాను అదే. ఓకేనా? థాంక్ యూ. కంటిన్యూ సార్. ఎక్సలెంట్ సార్. మీకు నచ్చిన పాయింట్స్ మీరు ఆ పాయింట్ ద్వారా ముందుకెళ్దాం అనుకుంటున్నారు అని డైరెక్ట్ సార్ చెప్పినట్టు మీరు అడగవచ్చు డైరెక్ట్‌గా. మీకు క్లారిఫికేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫీబే మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్‌తో మాట్లాడండి మేడం. మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. అంటే ఈరోజు చాలా ప్రతి ఒక్క మాట మాకు చాలా బాగా అనిపించింది సార్. నాకు కనెక్ట్ అయింది ఏంటంటే, ఒక ప్రాపర్‌గా మనం లీడర్‌ని తయారు చేయాలని చెప్పారు. ప్లస్ ఒకటి లీడర్‌షిప్ అనేది రిలేషన్‌షిప్ పెంచుకోవాలని చెప్పారు సార్. మన చేతి వాల్యూ అనేది కూడా పెంచుకోవాలని చెప్పారు సార్. చాలా బాగా చెప్పారు. ఇవి నాకు కనెక్ట్ అయినాయి సార్. ఒక లీడర్‌గా నేను ఎదగాలి. ప్లస్ ఒక లీడర్‌ని ప్రాపర్‌గా నా టీమ్‌లో తయారు చేయాలని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి. థాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ. హైగ్రీవ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. నెక్స్ట్ హైగ్రీవ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్‌తో మాట్లాడండి సార్. వద్దాం సార్. గుడ్ మార్నింగ్. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్.
సార్ 90 డేస్ ఫార్ములా బాగా నచ్చింది సార్ మాకైతే. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. మంచి వాల్యుబుల్ సెషన్ ఇచ్చారు సార్. ఇలాంటి సెషన్స్ ఖచ్చితంగా మళ్ళీ ఫాలో మళ్ళీ చేయండి, 100% సక్సెస్ వస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ హైగ్రీవ్ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్. మేడం గారు, శ్రీదేవి మేడం గారు, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ వర్ధన్ మేడం. సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీ జూమ్ ఈ రోజు ఎక్సలెంట్ గా చెప్పారు. చాలా మందిని ఇన్స్పైర్ చేసేలా ఉన్నాయి మీ వర్డ్స్. మార్నింగ్ జూమ్ సార్ చెప్పినట్టుగా ఫుల్ ఎనర్జెటిక్ గా రైజ్ చేశారు అండ్ కంప్లీట్ కూడా చేశారు. చాలా ఎక్సలెంట్ గా అనిపించింది సార్. మీరు చెప్పిన 5C ఫార్ములా కానీ 90 డేస్ ఫార్ములా కానీ ఏ లీడర్ అయితే పాటిస్తారో వాళ్ళకి 100% సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ సార్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మీరు టీమ్ కి ఇచ్చే సపోర్ట్ కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ఎక్సలెంట్ మేడం. నెక్స్ట్ ఇమానియల్ సార్, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ మేడం, థ్యాంక్ యూ. ఇమానియల్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ సెషన్ లో మీకు మార్నింగ్ అర్థమైంది. వర్ధన్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ ఎక్సలెంట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి క్లారిటీగా అర్థమయ్యేటట్టు చాలా నీట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ ఏ సో మచ్. పాయింట్ మరి ఫాలో అవ్వాలి. మరి మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది బాగా? అంటే మనం ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మనం పీపుల్స్ ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఓకే, మన టీమ్ లో ఎలా వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఫాలోఅప్ ఎలా చేసుకోవాలి, మనం డెవలప్ వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి, నాకు ఆ 5 పాయింట్స్ బాగా కనెక్ట్ అయినాయి సార్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంటే. ఎవరైతే నోట్ చేసుకున్నారో వాటిని మళ్ళీ రివిజన్ చేయండి. ఎందుకంటే ఒక్కసారిగా మారడం ఏ మనిషికి సాధ్యం కాదు. కానీ కన్సిస్టెంట్ గా ఎప్పుడైతే మనం దానికి ప్రయత్నం చేస్తామో 100% మనం అది తీసుకోగలుగుతాం. ఇప్పుడు ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ 90 డేస్ ఛాలెంజ్ ని మీరు ఛాలెంజ్ గా కాదు, మీరు నాకు అవసరం ఇది అని ఏమంటాం అంటే ఎసెన్షియల్ అంటాం కదా, ఆ ఎసెన్షియల్ ఈ విధానంగా తీసుకొని మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో 100% మీరు సక్సెస్ అవుతారు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విష్ యూ హెల్త్. మీరు Thank చాలా you, త్వరగా sir. నెక్స్ట్ మంత్ 100% మీరు డైరెక్టర్ క్యాడర్ లోకి రావాలి. అది బ్రాంజా సిల్వరా అనేది ఇంకా మీరు చేసే కష్టాన్ని బట్టి ఉంటది. తప్పకుండా సార్. 100%. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. గుంజి సురేష్ సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయడం ఆల్రెడీ మీకు నేర్పించారు. గుంజి సురేష్ సార్, గుడ్ మార్నింగ్. ఇంత చెప్పాక కూడా మీరు లీడర్స్ ఇంత డల్ గా నిదానంగా ఉంటే ఎట్లా? సార్ కొంచెం వర్క్ లో ఉన్నారు సార్. గుడ్ మార్నింగ్. మదర్ కి కొంచెం ఇబ్బందిగా ఉందంట, అందుకని సారు యాక్టివ్ గా లేరు. ఓకే, థ్యాంక్ యూ. కంప్లీట్ ఇంకెవరున్నారు? మన సురేష్ సార్ ఏమైనా? సురేష్ సార్ జాయిన్ అవ్వలేదా? సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అంటే పిలిస్తే గానీ పలకరా సార్ మీరు? సార్ ఇక్కడ మనకి